Hi Andy, congratulations to Volga Media for 18 million subscribers. హాయ్ హలో వెల్కమ్ టు వల్గా వీడియోస్. నేను మీ హేమమాలిని అండ్ రైట్ నో ఈరోజు మన స్టూడియోలో చాలా స్పెషల్ పర్సన్ అండి. ఎవరికైనా సరే పోలీస్ ట్రైనింగ్ ఆర్ఎల్స్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అని ఏమైనా అనుకుంటే మాత్రం ఈయన చేసినటువంటి పాత్రలు అన్నీ చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట. 1994లో ముఠా మేస్త్రిలో అలా ఫ్లాష్ మ్యాన్ లాగా కనిపించి ఆ తర్వాత 2019లో మహర్షితో రీఎంట్రీ ఇచ్చినటువంటి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. మరి అప్పటి విషయాలు, ఇప్పటి విషయాలు, ఈ పోలీస్ కథ వెనకున్నటువంటి రీజన్ ఏంటి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం అయితే చేసేది. ఇంకా ఆలస్యం చేయకుండా నమస్తే. నమస్తే అండి. ఫ్లాష్ అయ్యారా? అసలు వాట్ ఎంట్రీ అంటే ఇంత మంచి ఇంట్రో ఇస్తారని నేను అనుకోలేదు కానీ బట్ సో మచ్ నైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. 1994లో ముఠా మేస్త్రి కాలేజ్ లో చదువుకుంటున్నప్పుడు అసలు ఎలా వచ్చింది అవకాశం? సమ్ రవి అన్న పర్సన్, రవియో గిరియో గిరి కాలేజ్ స్కూల్ టైం కదా, అప్పుడే కాలేజ్ అయిపోయింది. కాలేజ్ 94 ఇస్ కాలేజ్. అది నిజంగా నాకు తెలియదండి. బ్లాక్ కమాండోగా చిరంజీవి గారు వెనకాల ఓన్లీ టాలెస్ట్ గాయ్. అది ఐ థింక్ అట్లా అయింది అది. బట్ దేర్ సంథింగ్ నైస్ హ్యాపెండ్ ఆన్ ద షూట్ డే. సో ఐ థింక్ ఎన్ని రోజులు షూట్ జరిగింది అది? 2 days చేశారు. 2 days చేశారు. కాలేజ్ డొమ్మ కొట్టి. కాలేజ్ డుమా కొట్టడం నార్మలే కదా. కాలేజ్కి వచ్చాక డొమ్మ కొట్టడం అన్నది ఒక పద్ధతి. కొట్టకపోతే ప్రాబ్లం అనుకుంటా కదా, కొడితే నార్మల్. మాస్ బంక్స్ ఎన్ని చేస్తుంటారు? అంత ఎక్కువ కాకపోవచ్చు. ఎందుకంటే నేను మై గ్రాడ్యుయేషన్ కాలేజ్కి వెళ్ళడం చాలా తక్కువ. నేను ఎస్పీ కాలేజ్లో చేశాను నేను. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నేను సికింద్రాబాద్లో ఉండేవాడిని. మా ఫ్రెండ్స్ అందరు, మా క్లాస్మేట్స్ అందరికి అడ్మిషన్ ఆ కాలేజ్లో వచ్చింది, సికింద్రాబాద్ కాలేజ్లో వచ్చింది. మనం చదివింది అంత బాగుంది కాబట్టి సర్దార్ పటేల్ కాలేజ్ వచ్చింది. సో దట్ టు ఐ టుక్ ఇట్ ఆన్ స్పోర్ట్స్ కోటా. సో అటెండెన్స్ వాజ్ నెవర్ మ్యాండేటరీ. సో స్పోర్ట్స్ టీచర్ ఉంటాడు కదా, యూ మేనేజ్. సో దట్స్ హౌ ఇట్ ఇస్. బట్ కానీ బేసిక్ గా మీరు వచ్చిన ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ చూసుకుంటే డాడీ ఈజ్ అన్ ఎయిర్ ఫోర్స్ మ్యాన్, రైట్? ఆర్మీ సైడ్ చాలా డిసిప్లిన్ గా ఉంటది నాకు తెలిసినంత వరకు. అలాంటి ఇళ్లలో చాలా డిసిప్లిన్ గా ఉంటారు. డిసిప్లిన్ గా ఏం అంటే అంత స్ట్రిక్ట్ గా ఏం ఉండదు లేదా, అంటే ఆ బ్రాటప్ అట్లా ఉంటుంది. ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటది అంటే అంత ఆర్గనైజ్డ్ గా, డిసిప్లిన్ గా, ఒకదాని తర్వాత ఒకటి, అక్కడ ఉన్నది అక్కడే ఉండాలి, ఇక్కడ ఉన్నది ఇక్కడే ఉండాలి. ఎందుకు అంటే మా చిన్నబావ కూడా ఆర్మీలోనే ఉన్నాడు అనమాట. ఐ నో హౌ ద థింగ్స్ ఎలా ఉంటాయి. ఆ ఇన్ఫ్లుయెన్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హూ హావ్ హూ బిలాంగ్ టు ఆర్మ్ సర్వీసెస్ లో ఉన్న వాళ్ళు, ఆ ఫ్యామిలీస్ లో ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ బై నేచర్ వచ్చేస్తుంది అది. సో ఇవాళ కూర్చొని మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటే ఒక 10 years బ్యాక్ నేను అనుకునేవాడిని, అరే విష్ మా ఫాదర్ కొంచెం నన్ను గైడ్ చేసి వై డోంట్ యు ట్రై ఆర్మ్ సర్వీస్, అది ఇంట్రెస్ట్ ఉంది. అది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు కొంచెం గైడ్ చేస్తుంటే మేబీ ఐ వుడ్ హావ్ గాన్ టువర్డ్స్ ఆర్మ్ సర్వీసెస్. ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఐఎమ్ 72 born, రైట్? ఇవాళ ఆలోచిస్తే అనిపిస్తుంది, ఓకే he let me to do what I want to do అని అనుకోవచ్చు కదా. he never interfered. ठीक है, तेको जो करना है तो कर ले అన్నట్లు ఇస్ ఆల్వేస్ గివెన్ మీ దట్ లీడ్. మీరు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఐ సడన్లీ సీ లైక్ నాకు తెలిసి మీరు ఆంధ్ర సమ్ తెలంగాణలో బోర్న్ అవుట్ పర్సన్ కదా, ఇక్కడే పుట్టారు, హైదరాబాద్లోనే మొత్తం అంతా జరిగింది. ఎక్కువ హిందీ మాట్లాడతారు. ఈ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఎందుకంటే మేము మా స్కూలింగ్ అంతా కేంద్రీయ విద్యాలయంలో జరిగి ఉంటుంది. సో ఆ స్కూలింగ్ లో ఎట్లా అంటే పీపుల్ ఆర్ ఫ్రమ్ ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఉంటారు వాళ్ళు. ఇవన్నీ గవర్నమెంట్స్ లో చేసిన వాళ్ళందరూ ట్రాన్స్ఫరబుల్ జాబ్స్ కదా. సో కామన్ లాంగ్వేజ్ ఇస్ హిందీ. అలా హిందీ అంటే రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి హిందీ బికమ్స్ యువర్ నార్మల్. ఇంగ్లీష్ కూడా కాదు, మదర్ లాంగ్వేజ్ లాగా. అంతే, హిందీ బికమ్స్ ది అట్మోస్ట్ ఇంపార్టెంట్ లాంగ్వేజ్. ఎందుకంటే అక్కడ దట్స్ అ కామన్ లాంగ్వేజ్ స్పోకెన్ ఎల్స్వేర్. కాబట్టి ఆ హిందీ కూడా ఎలా అంటే హైదరాబాద్ హిందీ ఒకలా ఉంటుంది, నార్త్ ఇండియన్ హిందీ ఒకలా ఉంటుంది, ఈస్టర్న్ సైడ్ వెస్టర్న్ సైడ్ హిందీ వేరే వేరేగా వస్తుంది. ద హిందీ విచ్ ఐ స్పీక్ అందరూ అనను ఏంటంటే కామన్ గా జెల్ అయిపోతుంది. సో ఎనీబడి మాట్లాడినప్పుడు సాబ్ आप हिंदी अच्छा बात करते हो, सब कहाँ से हो అని అంటారు. సో దే విల్ నాట్ ఎక్స్పెక్ట్ మీ టు బి అ సౌత్ ఇండియన్, దే వుడ్ ఎక్స్పెక్ట్
me to be North Indian to speak that kind of అంటే మీ లుక్ కూడా అలాగే ఉంటుంది కొంచెం. ఎలా ఉంటుంది? అంటే యూ కెన్ ఫిట్ ఇన్ టు సౌత్ అండ్ నార్త్ ఆల్సో. I don't know about North, but South అయితే పక్కా పక్కా అది ఆబ్వియస్లీ. మలయాళీ కానీ తమిళియన్ కానీ తమిళియన్ గా చాలా బాగా సెట్ అవుతారు సార్. నాకు చాలా మంది అన్నారు కూడా. అడ్డుబొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని కుర్తా వేసుకుంటే ఎవరి మలయాళీ? నేను యాక్చువల్లీ మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ వదిలేసి వేరే స్టేట్కి వెళ్తే మాత్రం ఫస్ట్ థింగ్ దే విల్ ఆస్క్ యూ ఆర్ యూ మలయాళీ ఆర్ యూ తమిళియన్. నేను మాట్లాడక ముందు తర్వాత ఓహో మీరు తెలుగు వారా అని చెప్పేసి అనేది తర్వాత వస్తుంది. మేబీ ఆ లుక్ అట్లా ఇట్ ఈస్ యాప్ట్ ఫర్ దెమ్. బట్ కానీ ఎవరన్నా సరే వచ్చి సార్ మీరు ఏ స్టేషన్ లో పనిచేశారు అని ఎప్పుడన్నా అడగడం జరిగిందా? ఎన్నో సార్లు. అంటే అది చాలా ఎంబారసింగ్ ఉంటుంది కదా ఎందుకంటే రియల్ కాప్ ఆస్కింగ్ హూస్ నాట్ ఎ కాప్ అంటే అది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. నవ్వేసి వదిలేసి ఆ మూమెంట్ నుంచి తప్పించుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం అడిగినప్పుడు ఏమనిపించింది, తర్వాత రెగ్యులర్ గా అడుగుతుంటే ఫస్ట్ టైం అనిపించింది బాగా అనిపించింది. ఫస్ట్ టైం కాదు, యూజువలీ ఐ విల్ నాట్ లై. ఇప్పుడు ఈవెన్ ఇవాళ రోజున కూడా ఎప్పుడన్నా ఎక్కడికి వెళ్ళినప్పుడు అరే పోలీసోడే అని చెప్పేసి సెల్యూట్ కూడా ఇస్తారు అప్పుడు. ఫీల్ నైస్, బట్ అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ టు డూ, రైట్? దెన్ యూ ఇమీడియట్లీ కరెక్ట్ అంటే దాన్ని ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాం. మీరు అడిగిన క్వశ్చన్కి ఎలా అనిపిస్తుంది, యూ ఫీల్ నైస్, గెట్ అటెన్షన్ కదా. మరి యూనో దట్ టు ఫ్రమ్ యూనిఫామ్ లో వేసుకున్న ఆఫీసర్ ఈస్ గివింగ్ యూ దట్ రెస్పెక్ట్ అంటే బాగానే, బట్ తర్వాత మీకు తెలుసు కదా దట్ ఈస్ నాట్, ఐ డోంట్ డిజర్వ్ దట్ అని కదా. అంటే పీపుల్ విల్ రిజిస్టర్ యువర్ ఫేస్ యాజ్ సమ్ పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు ఇందాక మీరు నడుచుకుంటూ వస్తున్నారు, వచ్చేసి ఈయన పోలీస్ ఆఫీసర్ చేశారు కదా, అది సినిమా దీవానాలు వచ్చేసారు కదా అని అన్నారు. అవును, బాగా గుర్తుపెట్టుకున్నాను అని అన్నారు. రీసెంట్ డేస్ లో మీకు వచ్చినటువంటి మంచి అప్రిసియేషన్ నాకు తెలిసి దీవానా సినిమా నుంచి వచ్చింది కదా. 2 films ప్లేడ్ అ కాప్ రోల్, బట్ యూ హ్యావ్ ఎ వేరియేషన్ చూపించారు. దీవానా నుంచి వచ్చినటువంటి అప్రిసియేషన్ ఎలా అనిపించింది? ఏమైనా కొత్తగా ఏమైనా చెప్పారా జనాలు? ఎందుకంటే యు ఆర్ కంటిన్యూస్లీ డూయింగ్ దిస్ పోలీస్ క్యారెక్టర్. ఒక యూనిఫామ్ కుట్టించుకుని పెట్టుకున్నారు ఇంట్లో? సమస్య లేదు, ఎందుకండి అవసరం లేదు. ఓకే, చాలా మంది అంటారు కూడా, యూనో అరే వై డోంట్ యూ ఒక యూనిఫామ్ కొట్టించుకుని పెట్టుకోవచ్చు కదండి. సి నేను దీన్ని పాజిటివ్గా తీసుకున్నా, ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఎండ్ ఆఫ్ ది డే నేను పోలీస్ రోల్స్ కాకుండా వేరే రోల్స్ కూడా చేశాను. బట్ పాయింట్ ఈస్ మేబీ ఇది ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, మిగతా రోల్స్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదేమో అనుకుంటా. బహుశా నేను మేబీ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ దేర్. నేను దాన్ని ఐఎమ్ టేకింగ్ ఇట్ లైక్ దాట్ యాజ్ అ ఛాలెంజ్. బట్ there are quite a few films నేను చేసిన దాంట్లో యూనో విచ్ ఆర్ నాట్ కాప్ రిలేటెడ్ థింగ్. నేను అంటాగనిస్ట్ గా హెంచ్మెన్ అండ్ న్యూసెన్స్ చేశాను అంటే, అండ్ అదే అంటున్నాను చేశాను. బట్ అది చూసే వాళ్ళకి ఒకటి అలవాటు అయిపోయింది కాబట్టి దాన్ని షిఫ్ట్ చేయడం కొంచెం టైం పడుతుంది అనిపిస్తుంది. బట్ దట్స్ ఓకే. యా, యూనో ఒక ఫిల్మ్ డైరెక్టర్ if he thinks that I can do a good job as a police officer, I'll take it only as a compliment kada. Super. That's how I will take it. ఇప్పుడు దాకా ఎన్ని సినిమాలైన కౌంట్? అది చెప్పకపోతే బాగుంటుంది. అయ్యయ్యో, లాస్ట్ టైం నేను చెప్తా. లాస్ట్ టైం ఐ హావ్ సీన్, చెప్పాను కదా ఇందాక ఒక ఇంటర్వ్యూ చూసాను, అప్పటికే యూ హ్యావ్ గివెన్ అ కౌంట్ ఆఫ్ అరౌండ్ 50 films. ఇప్పటికి ఆల్మోస్ట్ అది అయ్యి I leave it to you. నాకు నచ్చిన నంబర్ వేసేస్తాను, నాకు వదిలేసి. ఎందుకంటే it is not about how many films you have done. Yes, it is how impact you have created. Another important. See, there are two ways kada. One, it has to help you so that for me, నాకు ఆడియన్స్ నన్ను నిజంగా అడిగితే నాకు ఆడియన్స్ ఫిల్మ్ మేకరే కదా. Unless a film maker sees okay this guy can do a good job and that is important. Of course friends, relatives, పీపుల్ హు ఆర్ వాచింగ్ అనేది ఆ అటెన్షన్ ఎట్లాగో మీకు కావాలని అనుకుంటారు. ఎంత వద్దు అనుకున్నా కానీ కూడా ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. అరే నన్ను చూసి నన్ను గుర్తుపడుతున్నారు అనేది ఆ ఫీలింగ్ నాకు కావాలని తప్పనిసరిగా అనుకుంటాను. బట్ దట్ ఈస్ అ మోటివేషన్ ఫ్యాక్టర్. బట్ ద ఫిల్మ్ మేకర్ రికగ్నైజ్ చేసి దట్ ఈస్ గోనా గివ్ మీ వర్క్. సో ఫర్ మీ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో దట్ ఐ కెన్ గో బ్యాక్ మల్టిపుల్ నెంబర్ టైమ్స్ ఐ కెన్ గో బ్యాక్ టు ఆడియన్స్ అండ్ సే ఓకే నేను ఇది కూడా చేయగలను అని చెప్పేసి. సో ఐ టేక్ ఇట్ ఫ్లాట్గా తీసుకుంటానండి. మీరు అడిగిన క్వశ్చన్కి ఇన్ని పోలీస్ రోల్స్ ఐ సమ్టైమ్స్ అనిపిస్తుంది టైప్ కాస్ట్ చేస్తున్నారని చెప్పి. దట్స్ ఓకే అనిపిస్తుంది. ఐ డోంట్ థింక్ ఐఎమ్ గెటింగ్ టైప్ కాస్ట్. సంబడీ ఈస్ ఫీలింగ్ ఐ కెన్ డూ ఎ గుడ్ జాబ్ అని. నేనేమంటున్నానంటే మేబీ ఐ విల్ ప్రూవ్ ఇట్ రాంగ్. మేబీ ఐ విల్ డూ సంథింగ్ ఎల్స్ అండ్ సే హే లుక్
ఐ డిడ్ సంథింగ్ న్యూ అని చెప్పండి. దాంట్లో రికగ్నిషన్ వచ్చింది అనుకో, దెన్ ద ఫ్లిప్ విల్ హ్యాపెన్. హియర్ ఆల్సో వి హ్యావ్ వన్ కామన్ పాయింట్ రిలేటెడ్ టు పోలీస్. మన ఇద్దరు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా ఆ క్యారెక్టర్ కూడా మీరు పోలీస్ పోలీసే కదా, హైడ్ అండ్ సీక్ హైడ్ అండ్ సీక్ కదా, దాంట్లో కానిస్టేబుల్ గా చేశారు. చూసారా, వేర్ ఎవర్ యు గో. కానీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్, ట్రస్ట్ మీ. మీకా? ఎందుకంటే అరే మీరు పోలీస్ రోల్స్ ఎక్కువ చేస్తారు కదా అంటే, అరే నేను చెయ్యనబ్బా, ఐ డోంట్ డిసైడ్ కదా, నాకు ఇదే రోల్ చేస్తాను అని చెప్పి నేను ఐ డోంట్ థింక్ ఎనీ యాక్టర్ ఆర్ ఆర్టిస్ట్ హ్యాస్ దట్ లివరేజ్ టు సే దట్ నేను ఇదే చేస్తాను. అయితే లైక్ ఇది ఎలా అనిపిస్తుంది అంటే, ఫైనల్ గా తినేవాడి మెతుకు మీద వాడి పేరు రాసి ఉంటది అన్నట్టు, క్యారెక్టర్స్ మీద మీ పేరు రాసి. నిన్న హిందీలో మంచి సామెత ఉంది, దానే దానే పే లిఖా హువా హై తెలుగులో ఆనే వాలే కా లా. సో అదే అంటున్నాను హేమ గారు, సి ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యూ ఆస్క్ మీ పర్సనలీ, ఇట్ ఈస్ వర్క్, రైట్? వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ somebody is giving me work. నాకు ఎందుకు ఇస్తున్నారంటే they think that I can do better work. There are so many other people also, right? I am also running in parallel with so many other better actors. Somewhere I have to make a difference, right? అది పోలీస్ లో ఉన్నా పర్లేదు, యాజ్ అ యాంటాగనిస్ట్ అయినా పర్లేదు, హెంచ్మెన్ అయినా పర్లేదు, ఫాదర్ అయినా పర్లేదు, నేనేం ట్రై చేస్తానంటే హౌ కెన్ ఐ మేక్ అ డిఫరెన్స్ అనేది చూస్తాను నేను. అది కూడా ట్రస్ట్ మీ, అదేదో ప్లాన్ గా చేసేదే ఉండదండి. ఆ సిచ్యువేషన్ లో, ఆ టైంలో ఆ మూడ్ ఎలా ఉంటుందనే దాన్ని బట్టి, అండ్ యువర్ అంబియన్స్ అండ్ యువర్ అదర్ ఆర్టిస్ట్ హౌ దే పర్ఫార్మ్, దాన్ని బట్టి ఇట్ బికమ్స్ ఛాలెంజింగ్. సూపర్. యూనో అది పుష్ చేస్తుంది మిమ్మల్ని, అది నాకు ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు కదా, మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి నా యూనో మై ఇంట్రెస్ట్ ఎలా ఉంది అన్నది టర్న్ అవుతుంది, స్విచ్ అవుతుంది. యు అగ్రీ విత్ మీ? If you are dull, my response also will be dull, no? So అలా అంటున్నాను. సో యా, సో మేబీ పోలీస్ థింగ్ ఇస్ దీన్ని తెగ్గొట్టాలండి, త్వరలో తెగ్గొట్టాలా, చూద్దాం. అయితే గబ్బర్ గారు ఎవరు పిలుస్తారు గబ్బర్ అని? There is a good friend of mine called Kanch. But sweet name is Kanch, Karthik. So he called me as, we are good old friends actually. So he called me as Gabbar because we are a set of common friends who love to go to jungles and who వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చాలా చూసాను నేను. ఫోటోగ్రఫీ కాదు, లైక్ ఫోటో. మై ఫ్రెండ్స్ దే ఆర్ ఫుల్ టైమ్ ఇంటూ సీరియస్ ఫోటోగ్రఫీ. ఓకే, మనం వెళ్తున్నాం కాబట్టి కెమెరా తీసుకెళ్ళి ఏదో ఫోటో తీసుకుంటాం మన సంతోషానికి. ఈ సైడ్ ఆఫ్ యాంగిల్ కూడా ఉందా అని అనిపించింది. సో టైగర్స్ ఇంట్రెస్ట్ us, all of us. Okay, any form of a cat. So the first tiger which I sighted, its name was Gabbar. సో ఆ టైగర్ పేరు గబ్బర్ అన్నమాట. సో దట్స్ హౌ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ సెడ్, అరే ఆజ్ సే తెరా నామ్ గబ్బర్ అరే, అలా నామకరణం అయిపోయింది అన్నమాట. అది అయినప్పుడు దెన్ ఐ ప్రామిస్డ్ హిమ్ సేయింగ్ దట్ అరే ద డే వెన్ ఐ గెట్ ఇన్ టు ఫిల్మ్స్, సినిమా ఇండస్ట్రీలో మీ సొంత పేరుతో పాటు ఇంకో ఏదైనా ట్యాగ్ ఉండాలంటారు కదా, నాకు ఉండాలని కూడా అనిపించలేదు. బట్ ఎనీ విచ్ వే సంబడి హస్ గివెన్ మీ ఎ నేమ్ విచ్ ఇస్ ఎ నైస్ నేమ్, సో నేను మైట్ యాజ్ వెల్ let me use it and చెప్పేసి hence Gabbar happened, and thanks to Kanch, Karthik, he lives in Maradpalli. So yeah, సూపర్. అసలు అయితే ఏంటి మీ లైఫ్ లో మీ ఇంట్లో ఉన్న బిగ్గెస్ట్ క్రిటిక్ కుమారి గారేనా? అవునా? ఆవిడకేంటి సర్ప్రైజ్లు బేసిక్ గా ప్లాన్ చేయరా మీరు? మహర్షి అప్పుడు థియేటర్ కి తీసుకెళ్లి చూపించడమేనా పెద్ద సర్ప్రైజ్? యాక్చువల్లీ ట్రస్ట్ మీ, అంటే ఐ థింక్ తనకు తెలుసు అనుకుంటా నేను షూట్కి వెళ్ళాలని చెప్పేసి. కానీ నేను అదే అంటున్నాను హేమ గారు, ఐ డోంట్ నో దాట్ నేను చేసిన సీన్ సంబడి ఎల్స్ విల్ ఇన్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో చూసి కన్ఫర్మ్ చేసుకుని, అంటే ఆ థియేటర్ నుంచి ఫోన్ చేసి అరే గబ్బర్ తూ మహర్షి అని చెప్పి అనడం అనేది, దట్స్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ కదా. సో యాజ్ యూ సెడ్ 94 వాజ్ ముఠా మేస్త్రి. I don't know why that happened, etc. Thanks to Chiranjeevi garu, he told me something then. That's why films went off the hook, and then corporate career ki vellipoyanu. Yes. Again the calling happened kabatti it started with Maharshi. నాకు తెలిసి ఏంటి అప్పుడు ముఠా మేసినప్పుడు ఎందుకు మంచిగా ఉన్నావు, చదువుకున్నావు కదా, అటు వెళ్ళాను అన్నారు చిరంజీవి గారు. Exactly, something like that he said. Why do you want ఇవన్నీ చక్కగా చదువుకున్నారు ఎందుకు ఇవన్నీ అని అనలేదు. What he meant essentially was saying that అరే you look nice and good, no, you are well learned man లాగా ఉన్నావు కదా, why don't you pursue your career where you are good at అని చెప్పేసి. ఓ సూపర్. So that's what, and అది ఎందుకైందో నాకు తెలియదు,
But that's what he told. I vaguely remember something like that he has told. 100% he has told me like that. కట్ చేస్తే వాల్తేరు వీరయ్యలో ఫోటో చూపించినప్పుడు అప్పుడేమన్నారు? Awesome. He said, అవునా మీరా, I told, in fact, బాబీ గారికి చెప్పాలి థ్యాంక్స్, బికాస్ హీ హెల్ప్ మీ టు మీట్ సార్. అండ్ ఈ ఫోటో చూపించాను సార్కి, అది చెప్పాను, ఈ ఎపిసోడ్ కూడా సార్కి చెప్పాను నేను. ఆబ్వియస్లీ ఆయనకి ఎందుకు గుర్తుంటుంది, బట్ హీ కుడెంట్ బిలీవ్, బట్ హీ హ్యాడ్ అ నైస్ గుడ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్. నన్ను చూసుకుంటా ఆయన, ఇఫ్ మీరు సార్ని అబ్జర్వ్ చేస్తే ఆయనకి ఇంట్రెస్ట్ వస్తే హీ విల్ లుక్ అట్ యూ డిఫరెంట్లీ. మీకు అర్థమైందా? నేను చూపించిన తర్వాత చూస్తే నన్ను ఇలా చూసారు, నువ్వేనా కాదా అని చెప్పేసి. బట్ ఫర్ మీ ఇట్ వాజ్ అ హై మూమెంట్, ఎందుకంటే he's a great man for whatever reason. He's a self-made man. Yes. Right? So many things you can learn. I am also learning from him. నాకు ఆ ఆపర్చునిటీ దొరికింది చెప్పడానికి. ఎందరో మందికి ఎన్నో చెప్పాలని అనిపిస్తుంది కానీ ఆపర్చునిటీ దొరికింది, నాకు దొరికింది కాబట్టి నేను చెప్పాను. బట్ ఇట్ వాస్ గ్రేట్. I told him this. So this is what you told me, and అంటే నేను why did you come back now అన్నాను. And then said it's been almost close to 20 odd years. I think I deserve to come back అని చెప్పి నేను అన్నాను. కానీ వాట్ హ్యాపెన్ ఇన్ కార్పొరేట్, అప్పుడు ఏం జరిగింది? లైక్ ఐ హియర్డ్ అప్పుడు కూడా లైక్ యూ లాస్ట్ సమ్ జాబ్ పోవడం జరిగింది. అని జాబ్ పోవడం కాదు, మై లాస్ట్ జాబ్ వాజ్ ఇన్ బెంగళూరు. ఓకే, ఫ్యామిలీ ఇక్కడనే ఉండేది. వీకెండ్స్ నేను వచ్చేవాను. అట్ సమ్ పాయింట్ ఇట్ వాజ్ నాట్ వర్కింగ్ because they were saying, Sreedhar, every weekend I used to leave on Friday evening and going back on Monday morning. I used to go on Monday morning. Saturday and Sunday సెలవులు. Correct. So they were also saying, అంటే see, జాబ్ చేసినప్పుడు you are at a leadership level, right? Okay. So there are a lot of interventions ఉంటాయి, etc. They need you physically to be available even on a weekend. నువ్వు ఆఫీస్ రాకున్నా కానీ కూడా అవైలబుల్ ఆ సిటీలో ఉండాలి. Of course, I also burnt కాన్వర్జేషన్స్. ఎప్పుడు ఈజీగా ఉండదు కదా, తూతూ మేమే ఉంటుంది. ఎవడో ఏదో అంటే మనం కూడా ఒకటి అన్నాము, అరే తూ కిత్తా మే కిత్తా అని అనుకున్నాం. సరే పోరా పోయి, నువ్వు లేకుంటే నేను లేకుంటే, నీకు నా అవసరం లేకుంటే నాకు కూడా నీ అవసరం లేదని. హిట్ ఆఫ్ ద మూమెంట్ లో, హిట్ ఆఫ్ ద మూమెంట్ కూడా కాదు అది, అది అన్నెసెసరీ బయటకు వచ్చారు. అది అన్నెసెసరీ, దట్ వాజ్ అన్నెసెసరీ కాల్డ్ ఫర్. ఐ వుడ్ హావ్ కెప్ట్ క్వైట్. చీకే, అవసరం నాది కాబట్టి గమ్ము నిన్నుంటే మేబీ ఐ వుడ్ హావ్ కంటిన్యూడ్ వర్కింగ్. దట్స్ ఓకే. ఐ థింక్ ఏదైనా కానీ కూడా అది దానికి ఒక పర్పస్, రీజనే ఉండదు. ఆ రోజున నాకు అనిపించింది, నేను చేశాను. ఐ టుక్ ఎ డెసిషన్, ఐ సర్వ్డ్ మై నోటీస్ అండ్ కేమ్ బ్యాక్. సార్ 1994లో పెట్టిన యాక్షన్ కెమెరా మూమెంట్కి 2019లో పెట్టినటువంటి యాక్షన్ కెమెరా మూమెంట్కి మీరు రియలైజ్ అయ్యి గుర్తు చేసుకునే ఇన్సిడెంట్ ఏమన్నా? ఏముండదా? అసలు 2014లో జరిగిందే గుర్తులేదు నాకు. ఎందుకంటే ఇట్ వాస్ నెవర్ ఎ సీరియస్లీ టేకెన్ ప్రొఫెషన్. యూనో, ఇప్పుడు మనకు నచ్చింది చేసినప్పుడు అది గుర్తుండిపోతుంది. నాకు అది చేసినప్పుడు గుర్తుండిపోయింది ఏంటిది, చిరంజీవి గారు చెప్పింది, యూనో, అది గుర్తుండిపోయింది. ఐ రిమెంబర్ జూబ్లీ హిల్స్ లో ఏదో పెద్ద బంగ్లో, రైట్, దాంట్లో బయటకు వచ్చి రోడ్ మీద చేసామని అంతే గుర్తుంది, కానీ ఇంకేం గుర్తు. కెమెరా లేదు. 2019 మూమెంట్ గంగాధర్ గారు, దట్ వాస్, అరే ఐ షుడ్ థ్యాంక్ దట్ జెంటిల్మెన్, కాస్టింగ్ guy. And he is the man. You are be in touch. I'm always in touch with him. Okay, super. But he is not giving me opportunities now. Okay. So yeah, so Gangadhar is the reason, you know, why it was in 7 acres where audition happened. They called us. In fact, Gangadhar is one of the reasons. And then we have 2 more gentlemen. I always say this. I tell them on their face, they don't like it also. Okay. The reason why I'm here is because there is one gentleman called Pradeep Maddali. Okay. Mem Kaplam అని చెప్పి చేశారు. He's the director for that. అప్పుడు పెళ్లి చూపులు అని చెప్పి ఒక వెబ్ సిరీస్ చేశారు, పెళ్లిగోలా. సారీ. సో పెళ్లిగోలా అప్పుడు ఆయన పరిచయం అయ్యారు. అండ్ ఆయనకు ఫేస్బుక్ మెసెంజర్ లో ఐ జస్ట్ సెంట్ హిమ్ మెసేజ్ అండ్ హీ కాల్డ్ మీ ఫర్ ఎ కాఫీ. ఓకే. అండ్ దట్స్ హౌ ఐ మెట్ హిమ్. దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను నేను. దట్స్ వెన్ ఐ ఫేస్డ్ మై కెమెరా ఫస్ట్. అభిజిత్ చేసిందే కదా? అభిజిత్ చేసింది, కరెక్ట్. దెన్ అక్కడ నాకు హర్ష అని ఇంకో హర్ష హూ వర్క్స్ ఫర్ తమడా, ఈజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఓకే. That's how Harsha and Pradeep became friends to me. Those 2 guys were the guys who told me, saying that, sir, if you are seriously pursuing and if you have a right approach, I think you can do well అని చెప్పేసి అన్న మాట అది. And I'm again telling you this reason I am today here.
is only because of these two gentlemen. Maharshi happened because of Gangadhar. సూపర్ అసలు. కానీ ఎక్కడ యాక్టింగ్ స్కూల్ కానీ ఇట్లా ఏమి మనం అందరం జీవితం అంతా యాక్టింగ్ చేస్తున్నాం. ఆబ్వియస్లీ ఇదంతా ఐ డెంట్ లెర్న్ ఎనీథింగ్, బట్ ఐ లెర్న్ వాచింగ్. మనం సినిమాలు చూస్తుంటాం కదా, నేను సినిమాలు చూడడం మానేశాను. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తున్నాను. బేసిక్గా ఇంట్లోనే టీవీ ఆన్ చేయగానే పైన ఏ సినిమా వస్తే ఆ సినిమా చూసే గబ్బర్కి, సేమ్ శ్రీధర్కి. సో ఇది ఎప్పుడు అనిపించింది లైక్ లొకేషన్స్కి వెళ్తున్నప్పుడు? ఐ థింక్ అల్లు అర్జున్ గారిని మీరు ఆయన ఇన్వాల్వ్ అయిపోవడం ఇలాంటివి చూశానని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు సీరియస్గా జనాలను చూసి నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే ఎప్పుడని చెప్తారు? ఐ డోంట్ నో, బట్ అంటే దానికి ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ లేదు. కానీ దీని నుంచి నేను ఈ పాయింట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అయితే అవే లేదు. ఐ గివ్ యూ, ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్ ఆఫ్ ద బిగ్ ఆర్టిస్ట్, యు నో. వీళ్ళు వెన్ యు ఆర్ గివింగ్ యువర్ లైన్స్ రైట్, వీళ్ళు ఏం ప్రిపేర్డ్గా రారండి, రైట్? ఆ అట్మాస్ఫియర్ని చాలా బాగా కన్సీవ్ చేసుకుంటారు. అండ్ దే గివ్ ఆఫ్ దర్ 4-5 లైన్స్ ఇట్లా చాలా క్యాజువల్గా ఈజీగా చెప్పేస్తారు. అది దట్ వాజ్ అన్ ఇష్యూ ఫర్ మీ. అరే అంత ఈజీగా ఎలా చెప్పేయగలుగుతాం మనం? ఇప్పుడు నాకు ఎవరైనా లైన్ అంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ ఫర్ దెమ్ ఆల్సో. నాకు ఇంతకుముందు ఏమన్నా నాకు లైన్స్ వచ్చినప్పుడు నేను దాని మీద ప్రిపేర్ అయిపోయి ఏదో రెక్టిఫై చేసి వాడు చెప్పంగానే నేను చెప్పేయాలి అని హరీగా ఉండేది. ఐ హావ్ టు ఫినిష్ మై జాబ్ అని చెప్పి ఐ ఫెల్ దట్స్ నాట్ రైట్ అనిపించింది. ఐ థింక్ ఐ షుడ్ టేక్ మై ఓన్ టైమ్. ఐ యూస్ టు అబ్జర్వ్ దట్ అండ్ ట్రస్ట్ మీ దర్ క్వైట్ అ ఫ్యూ artists, actors who are fully involved into it. కాబట్టి వాళ్ళు చెప్పేది ఏదైనా కానీ కూడా అది ఇంపాక్ట్ఫుల్గా ఉంటుంది. దట్స్ వాట్ ఐ లెర్న్ ఇన్ ద ప్రాసెస్. ఇది మగ్గోఫై చేసి వర్డ్స్ని రట్టా కొట్టేసి ఇట్ విల్ నాట్ క్రియేట్ అన్ ఇంపాక్ట్ అట్ ఆల్. ఆ అంబియన్స్ని చూసుకొని అయితే వై ఆర్ యూ దేర్, వాట్ ఆర్ యూ డూయింగ్, నువ్వు ఎందుకున్నావు, దేని గురించి కాంటెస్ట్ చేస్తున్నావు, దేని గురించి నువ్వు కాన్వర్జేషన్ బిల్డ్ అవుతుంది అనేది అర్థం అవుతే ఐ థింక్ 90% ఆఫ్ ద టైమ్స్ యూ విల్ గెట్ ఇట్ రైట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆల్సో చాలా తక్కువ మంది వర్డ్ టు వర్డ్ చెప్పంటారు. వాళ్ళు రాసినట్టు వర్డ్ టు వర్డ్ అంటారు బికాస్ దట్ ఈస్ దేర్ కన్విక్షన్. దే మీన్ ఇట్. అప్పుడప్పుడు అక్కడ కొంచెం మంచిగా 19-20 కూడా కాదు, మొత్తం పూరా పని అయిపోతాం అప్పుడప్పుడు. బట్ దెర్ ఆర్ మెనీ అదర్ డైరెక్టర్స్ హూ వుడ్ సే, శ్రీధర్, ఓకే, యూ మెయింటైన్ the balance so that the message should not get diluted. Words here and there ముందు వచ్చేది వెనకాలేసి పదాలు తప్పకూడదు కానీ, వర్డ్స్ తప్పకూడదు కానీ, బట్ కమ్యూనికేట్ అవుతే పర్లేదు, అలా ఉంటుంది. సో ఐ హావ్ లెర్న్డ్. ఇట్స్ అ లెర్నింగ్ ప్రాసెస్ అండి, అంతే. ఐ థింక్ థింగ్స్ ఆర్ ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. థింగ్స్ ఆర్ వాట్ ఈస్ టుడే ఈజ్ నాట్ టుమారో. అయితే లైక్ ఎవ్రీవన్ విల్ హ్యావ్ సమ్ స్ట్రగుల్ ఫేస్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు. సో మీకు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ కావచ్చు, లైక్ జాబ్ లైఫ్ వదిలేసినప్పుడు కావచ్చు, మీ అంతటి మీరు యూ చూజన్ రైట్, ఈ స్ట్రగ్లింగ్ ఫేస్ అనేది ఎప్పుడు ఫేస్ చేయలేదు? బికాజ్ యూ ఆర్ హ్యావింగ్ 2 kids రైట్, 2 అబ్బాయిలు ఉన్నారు, దే ఆర్ ఇన్ స్టడీయింగ్, చదువుకుంటున్న టైంలో తెలిసి దే ఆర్ వర్కింగ్ నౌ. పెళ్ళి అప్పట్లో వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు. కరెక్ట్. అలాంటి ఫేజ్ లో ఒక పక్క కాలేజ్ ఫీజులు కావచ్చు, ట్రావెలింగ్ ఇవన్నీ కావచ్చు, ఏదైనా బర్డెన్ ఈజ్ అ బర్డెన్. ఇప్పుడు నేను ఈ జాబ్ చేస్తున్నానంటే ఐ విల్ గెట్ పేడ్ కదా నెక్స్ట్ మంత్, నాకు తెలుసు. ఐ యూస్ టు పే మై రెంట్స్, ఐ యూస్ టు పే ఆల్ మై బిల్స్. నాకు ఒక ఇది ఉంటుంది. ఇఫ్ యు ఆర్ మెయిన్ ఎవరైతే ఉన్నారో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ గెటింగ్ ద ఎనఫ్ మనీ, ఆ పెయిన్ ఎలా ఉంటుందో కూడా తెలుసు. సో ఈ ఎప్పుడు ఫేస్ చేయలేదా? హౌ యూ ఓవర్కమ్ ఆల్ దీస్ థింగ్స్? ఏం చేసేవారు? కుమారి గారు ఈజ్ ఆల్సో వర్కింగ్ ఎంప్లాయా లేదంటే? సో కుమారి, నో, షీ ఈజ్ అ హోమ్ మేకర్. షీ ఈస్ టు వర్క్. She had a very good upbringing అండి. Her parents are all, they are well being etc. లవ్ మ్యారేజా? మాది లవ్ మ్యారేజ్. అందుకే ట్రిపుల్ వేస్తారు చక్కగా. ఇంకా వేరే వాళ్ళతో వెళ్ళాం కదా. లైక్ సచ్ క్యూట్, ఇద్దరు చక్కగా సెల్ఫీలు తీసుకుంటారు, పోస్టులు చేస్తారు. సో కుమారి, her father was a businessman, so she is more entrepreneur kind of thing. 15 December to 2019 I was not working. And you have got grown up children, college expenses. It was not easy. It was never easy. Of course, no, I worked for 22 years kada. You'd have created some reserve, right? So I finished. Andram nalguram kalchi baga namalesam. Complete ga. Yeah, it was difficult. But ade antunna ante, see, I don't know, there is no certain answer andi. Okay.
maybe there is some spirit or somebody was some god, whom I believe has given me a way, saying that okay, happened is happened, now there is a way out, try this. So the calling again happened for films. And it wasn't easy. And అదే అంటున్నాను, డెఫినెట్గా there are a lot of financial issues. ఆబ్వియస్లీ డెఫినెట్గా ఇట్స్ నాట్ ఈజీ. మీరు అన్నట్లు జీతం వస్తుంది, ఫస్ట్గా వస్తుందంటే దానికి తగ్గట్టు అయిపోతాయి. ఫస్ట్ 2-3 days లోనే యూఆర్ డన్ విత్ ఇట్. 3 days and సాయంత్రం Correct. So same thing for us also. For me, I had a grown up children, and then Kumari is also learnt lady kabatti I was able to manage it. They understood, what is right, what is wrong. And dubara kharcha, unnecessarily expenses were something which we curtailed, which helped us to stay afloat. And appu lekanta manage cheskuntu vachamu. Then I started to do this. See, let me be very honest. సార్ ఎంత స్టార్టెడ్ చేసినా కూడా చిన్న చిన్న పాత్రలకి ఎంత వస్తాయో మాకు ఒక ఐడియా ఉంది. We have that. It will never level up with your expense. ఎలాగా? That's an investment. సాఫ్ట్వేర్ ఇన్కమ్ కి ఆర్టిస్ట్ ఇన్కమ్ కి there is no at all. అసలు ఎక్కడ కూడా మన సంబంధం చేర్చలేదండి. I said I will not do it for the time pass thing. I will not do it like passion. I wanted to do it like my profession. కమర్షియల్ గాను ఉండాలి. Correct. If I don't take that as my profession, yes, then the seriousness will not last. And a person like me, నేను కొంచెం యోయో అండి. అంటే నేను I shift, my mood swings are very much. I take decisions quickly. So that is there with me. So if unless and until I say to myself saying that okay, I want to be committed, ఓన్లీ దెన్ ఇట్ విల్ వర్క్ అని నాకు తెలుసు. దాని అవుట్కమ్ నాకు తెలియదు. అంటే ఇంటెంట్ కరెక్ట్ ఉండాలి కదా, ప్రయత్నం అనేది కరెక్ట్ గా చేయాలి కదా. ప్రయత్నం కూడా లూజ్ గా చేసాం అనుకోండి, అది జారిపోతుంది. అదే అండి. సో ఐ వాజ్ వెరీ కమిటెడ్. సో ఐ హ్యాడ్ టు, మెనీ థింగ్స్ ఐ డిడ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ సో దట్ పీపుల్ అప్రిషియేట్ మీ ద వే ఐ లుక్. అదర్వైజ్ ఇట్ వాజ్ వెరీ ఆడ్ లుకింగ్ మ్యాన్. ఐ వాజ్ హారబుల్లీ లుకింగ్ మ్యాన్. చాలా వెయిట్ లాస్ అయ్యారు కదా. ఐ హావ్ దట్ ఫోటో విత్ మీ. హారబుల్. ఐ యూజ్డ్ టు బి వాట్ బిఫోర్ కమింగ్, అదే అప్పుడు నేను జాబ్ చేస్తున్నప్పుడు, అది ఐ యూజ్డ్ టు బి వాట్ ఐ థింక్ 125 అట్లా ఉండేవాడిని. రకరకాల గడ్డాల షేపులు ట్రై చేసేవారా ఏంటి మీరు? అదే అంటున్నాను. ఇట్స్ మోర్ లైక్ గూన్. చూడండి, ఒక గుండగాళ్ళ లాగానే అది. అలా అలా అది కూడా జంగల్ కి వెళ్ళినప్పుడు అదే మంచిగా హ్యాట్ పెట్టుకొని. సో ఐ వాజ్ సీరియస్ కాబట్టి నేను ఆ టైంలో చెప్పాను కదా, 2015 to 2019 I had nothing else to do, right? So I concentrated on my fitness also. So I used that time to ఒక 1 year మాత్రం గట్టిగా చేశాను. ఒక షేప్ వచ్చిన తర్వాత దెన్ అగైన్ నార్మల్ లైఫ్ స్టార్ట్ అయింది. సార్ మీకు గుర్తుందా 1994 లో ఆ చేసిన 2 రోజులకి ఎంత తీసుకున్నారు? 500 rupees. 2 days కి 500 ఇచ్చారా? I don't know, it is 500 per day or they gave me I really, నేను అదే అంటున్నాను కదా. ఏం గుర్తులేదు అసలు. లైక్ ట్రూలీ ఫన్ కదా, ఏదో వెళ్దాము చేసాము. ప్యూర్లీ ఫన్ కదా, జస్ట్ లైక్ దట్. I don't even, all I remember is I think he was our neighborhood colony లో ఉండేవారు ఆయన. I think he's Giri only, dark side. Yeah, Giri, you mentioned the name Giri. Yeah, I think he's yeah, that's okay, but he's a darker side gentleman. ఆయన ఎందుకో అది సమ్ జిమ్ లోనో ఎక్కడనో, because I used to live in బాలానగర్ ఏరియాలో ఉండేవాడిని. So the best man whom I used to know was Sreedhar garu then. I know their family very well. Wala anna, wala tammudu, Srinivas garu, Sreedhar. Super. So I know them, and it's not that I know them, it's like hi bye అని చెప్పేసి అట్లని కాదు. బట్ ఎదురు పడితే ఏ శ్రీధర్ ఎలా ఉన్నావు అని చెప్పేసి అనేవాడిని. సో I think he used to come to that gym. అలా జరిగిందేమో. I seriously don't remember అండి. సరే, 2019లో మహర్షికి తీసుకున్నది ఎంత గుర్తుందా? అరే ఈ పెయిడ్ మీ వెరీ గుడ్. నో గంగాధర్ సైడ్ సార్ మీరేం ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పి అన్నాడు. బట్ హీ కాల్డ్ మీ అండ్ నేను రాసుకున్నాను, నాకు గుర్తుంది. ఐ థింక్ హీ పెయిడ్ మీ 1500 rupees. ఓకే, అదే రోజు జరిగింది. 2 days. 2 days. అదే ఫస్ట్ ఇయర్ 2 days 3000. హీ పెయిడ్ మీ 3000 విత్ 11 అన్ని ఆల్ ఇంక్లూజివ్. ఇంక్లూజివ్. నేను ఉండేది ఎస్ఆర్ నగర్ అండి, చేసిన 7 acres కదా. So he called and gave me. See, again I'm telling you, not many people are like that. Yes. అంటే అది ఉద్దేశపూర్వకం చేశారో లేదో తెలియదు కానీ, because I also had a good cordial relation. See, he's doing his job, I was doing my job. Maybe he liked me the way I was talking to him. I maintained my,
డిస్టెన్స్ ఆఫ్ మై కమ్యూనికేషన్ రిథమ్ కరెక్ట్గా పెట్టుకున్నాను. మేబీ హీ గాట్ అన్ అప్రిషియేషన్ సెయింగ్ దట్ ఓకే మీరు ఇచ్చిన ఆర్టిస్ట్ హెస్ డన్ వెల్ అని చెప్పి మేబీ ఆయనకు డబ్బులు ఇవ్వడం జరిగింది కాబట్టి హీ గేవ్ ఇట్ టు మీ. బట్ హీ గేవ్. అయితే ఇప్పుడు మీరు చేస్తున్నప్పుడు యూ మెసీ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చూస్తారు, మీతో పాటే చాలా ఎంతూజియాజంగా చాలా ప్యాషనేట్గా ఉన్న వాళ్ళు చాలా మందిని చూస్తుంటారు. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఇట్ హ్యాపెన్స్ యాక్టర్స్కి మెయిన్లీ. నేను చాలా మందితో చూస్తున్నా, ఈవెన్ ఐ వర్క్డ్ బ్యాక్ అండ్ ఏడీ కింద చేసిన సందర్భాలు కూడా నేను చూస్తున్నా. ఐ నో హౌ పీపుల్ ట్రీట్ దెమ్ అన్నది నాకు తెలుసు. మెయిన్ డివిజన్ వచ్చి ఫుడ్ దగ్గర వస్తుంది. ఆర్టిస్టులకి ఒకలాగా, జూనియర్ ఆర్టిస్టులకి ఒకలాగా, డైరెక్టర్లకు ఒకలాగా ఉంటూ ఉంటుంది. సో ఈస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్ టు యూ? ఐఎమ్ నో ఎక్సెప్షన్ అండి. I said to myself saying that I'm here to work. Yes. Let me not have any deflections. These things should not Reflect. Get me to my mood should not change because of these things. You know what I mean? And I'm little headstrong guy. Until usually that's how it is. Even somebody has to tell in my family or friends, they would say, Sreedhar is very easygoing. If I take a position, then You'll stick on to it. I even if I have to, I will go through it even if I have to lose something. Okay. సో ఎందుకంటే నా కన్విక్షన్ కానీ నా గట్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో అది పక్కనోడు ఎంత గట్టిగా చెప్పినా అదే తప్పు చేస్తున్నారు అనిపించినా కానీ కూడా నా గట్ అనిపిస్తే ఐ విల్ డూ ఇట్. సూపర్. రైట్. సమ్టైమ్స్ I also made gross mistakes. I've learnt over it, but I don't repeat my mistakes because that's been called stupidity. So yeah, I faced this and initial 2-3 సినిమాలు చేసినప్పుడు నేను అని చెప్పి అనిపించింది వై ఆమ్ ఐ హియర్ ఫర్ అనిపించింది. బికాస్ ట్రస్ట్ మీ, నేను చాలా ప్రైడ్గా ఐ ఫీల్ ప్రైడ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే సంబడి కెనాట్ పుట్ అ నేమ్ ఆన్ మీ అండ్ ఐ షుడ్ నాట్ గెట్ ఎవరో ఏదో అన్నాడని చెప్పేసి నేను బాధపడే అవసరం లేదని నాకు తెలుసు. తెలిసిపోయింది నాకు. ఐ నో వాట్ ఐ యామ్. నువ్వు టీ కాఫీ ఇవ్వనంత మాత్రాన నేను కొనుక్కోలేని పరిస్థితి కాదు. ఇంట్లో నేను జాబ్ లేకున్నా కానీ కూడా బట్ ఐ స్టిల్ ఈట్ మై ఫుడ్. I'm not borrowing my money from somebody, right? So I know my lifestyle is there. I can manage it. Just because you didn't give me, నేను నా మూడ్ని పాడు చేసుకునే పరిస్థితిలో I should not get influenced by that అనేది నాకు ఇనీషియల్గానే అర్థమైంది. కాబట్టి I try to keep myself like that. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా I try to go in my own car. Unless if there is a lot of distance to travel, then I request them to give me a car. Otherwise, I drive myself. I drive alone. I don't take anybody along with me. So that there is a privacy for me. Because people make opinions, people form opinion, people will make comments, etc. I want to avoid all that. Super. Time will. You don't want any negative energy with you. Actually speaking, because we all are human beings, కదా. Yes. You get into that deflections చాలా ఈజీగా. చాలా నాలాంటోడు ఈజీగా. See, I remember from your past interview, అంటే నాతోటి కాదు వేరే వాళ్ళతో చేసిన దాంట్లో, your wife is the biggest critic for you. She used to comment that ఇందులో ఎన్ని రోజులు చేస్తావు మేము చూస్తాం. Because you don't have a consistency. No, I don't work for a company beyond 2 years. Yes, నేర్చేసుకున్నా కదా జంప్. అంటే నేర్చేసుకున్నాను కాదు, నాకు అనిపించింది అంటే సంథింగ్ న్యూ ఈజ్ నాట్ దేర్ అన్నప్పుడు అది ఇట్ వాజ్ నెవర్ ఎంకరేజింగ్ ఫర్ మీ. అండ్ సీ, లెట్ మీ వెరీ హానెస్ట్, we all మిమ్మల్ని కూడా కలిపేసుకుంటున్నాను. we all have come from middle class families, right? Of course. అంటే ఇది హ్యాండ్ టు మౌత్ ఉండేది కాకపోవచ్చు కానీ బట్ ఎక్స్ట్రా ఎప్పుడు ఉండేది కాదు. there was never extra. True. So for me at that point in time, see, mine was a marriage where I got married to a Naidu girl, which was not, her parents didn't oblige. Reddy versus Naidu. So her parents didn't oblige. Okay. My parents were okay. My father was okay. As I said, he took care of us. He gave us nice clothes, nice food, nice house, everything. But he didn't have extra money to give it to me to go and have good time. Atla eppudu undindi kada. So that's when Kumari happened. We got married ourselves. Right? Sir, I just want to know, sorry to interrupt you, మీ లవ్ స్టోరీ తెలుసుకోవాలనుంది. వేర్, వెన్ ఇట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, కాలేజ్ డేసా? లేదు. See, everybody will have some story. I also have some story. అయితే ఇది ఖచ్చితంగా ఆఫీసే. కాదండి, we don't know each other at all. ఆ టైంలో మీకు యు ఆర్ టూ యంగ్ టు మీ. అసలు నేను పుట్టలేదు. ఐ యామ్ 72 born. పుట్టింటాను. లేదు, ఐ యామ్ born తర్వాతనే పుట్టారు కదా. మీ పెళ్లి టయానికి కూడా మీరు I got married 97 నిన్ను మ్యారేజ్ అయింది. ఓ 97. ఓకే.
Okay, I don't want to. I don't want to reveal also. Okay, yeah. So point is, when all this happened, there was never extra for us. Okay. So it was a struggling time. Nothing came easy for us, right? So that, and Kumari ఆ టైంలో అదే మీరు రీకాల్ చేయలేరు, మీకు తెలీదు, పెన్ ఫ్రెండ్స్ అని ఉండేవారు ఇంతకుముందు. పేపర్స్లో యూ వాంట్ టు మేక్ ఫ్రెండ్స్, we will give you 100 contact numbers and 100 addresses అని చెప్పేసి ఇంతకుముందు ఉండేది. Okay, I People don't of know. my age who I are, don't know. yeah, Okay. paper advertisements వచ్చేది. Okay. So that's how we used to make friends, etc. Okay. I was one among them Okay. who subscribed for it, and then I got list of Friends. printed Numbers, contact numbers numbers. and addresses. Okay. Numbers ఉండేటి కాదు, అడ్రస్ ఉండేటి. So I used to write letters. రైట్ అంటే మీకు నచ్చిన వాళ్ళు, ఆబ్వియస్లీ నేను అమ్మాయిలకే రాశాను నేను. సో ఐ డెంట్ రైట్ టు ఎంతమందికి రాశారు? ఐ వుడ్ హావ్ రిటన్ టు మెనీ. Okay, అమ్మాయా? Okay, లెటర్ అది కూడా వెళ్ళా, ఫిల్టర్ ఎట్లుంటుంది, ఒక అమ్మాయి, మనం హైదరాబాద్ నేమ్ ఉండి అడ్రస్ ఉండేదా? అడ్రస్ ఉండేది. ఓకే. సో ఫిల్టర్ ఎట్లుంటుంది, ఒక అమ్మాయి, మనం ఈ ఏరియాలో ఉంటాం, ఓకే, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఎవరు దగ్గర ఎవరున్నారు, చుట్టుపక్కల ఎవరున్నారు, అలా చూసుకుని. సో దట్స్ హౌ ఐ రోట్ టు హర్. అండ్ అప్పుడు ఏం రాశారు సార్ లెటర్ లో? షీ హాస్ దట్ లెటర్. గుర్తుందా? యా అంటే నేను చెప్తే బాగుండదు. అయ్యో, So మాకు one day తెలియాలి we will- కాబట్టి మీరే అది చెప్పాలి. ఇప్పుడు అంటే కుమారి నేను లేదు కాబట్టి. మంచి పంప్ కొట్టి రాశాను అన్నమాట. అది కూడా ఐ రిమెంబర్, అది ఒక లెటర్ హెడ్, అది దట్ వాజ్ అ లెటర్ హెడ్ ఆఫ్ మైండ్. ఎన్ శ్రీధర్ రెడ్డి అని లెటర్ హెడ్ నుండి దాని వెనకాల స్కార్పియన్ ది మోనోగ్రామ్ ఉంటుంది దాని మీద. దెన్ ఐ రోట్, ఐ బిలీవ్ ఐ ఓన్లీ రోట్, అంటే నేను ఇలా కనిపిస్తాను, ఐఎమ్ 6 foot పోలీస్ లాగా ఉంటాను, లిటరల్లీ మీరు ఒక పెళ్లి ఒక బయోడేటా ఇస్తారు కదా, సేమ్ రాసా. ఓకే. అది బట్ తను ఇవాళ కూడా నన్ను టీజ్ చేస్తుంది అది. సో తను అది చూసి వెరైటీగా ఉన్న టైప్, టిపికల్ గా ఉన్న ఎవరు, వీడికి ఫోన్ చేద్దాం అని చెప్పి అప్పుడు షీ కాల్డ్ మీ. మీరు నెంబర్ రాశారు అందులో? దాంట్లో ఆబ్వియస్లీ ఈమెయిల్ ఐడి నంబర్, అసలు అది షీ ఆల్సో గాట్ ఇంట్రెస్ట్. అదే అంటే నోబడీ విల్ రైట్ లైక్ దట్ కదా. సో ఈడ కొంచెం తెక్కున్నట్లుంది ఈడికి, బట్ షీ ఈజ్ ఆల్సో వెరీ హెడ్ స్ట్రాంగ్ గర్ల్. ఎవడరా అని చెప్పి ఫోన్ చేసింది. సో దట్ వి స్టార్టెడ్ టాకింగ్. అపరెంట్లీ షార్ట్ కాన్వర్సేషన్స్ లో దేర్ ఆర్ ఫ్యూ నేమ్స్. ఇప్పుడు హేమ గారు, ఇప్పుడు మీరు, ఐ డోంట్ నో యూ, రైట్, ఐఎమ్ స్టిల్ ఇన్ మై టీన్స్, గర్ల్ ఈస్ కాలింగ్ యూ, చెప్పు హేమ అంటాను నేను. యు ఆర్ నాట్ హేమ యాక్చువల్లీ, లెట్స్ సే యువర్ నేమ్ ఇస్ సుప్రియ. హేమ చెప్పు అంటే నేను హేమ కాదు కదా అని అంటాను. ఐ గివ్ సమ్ అదర్ నేమ్, దట్స్ నాట్ మీ అని అంటారు. ఆ ప్రాసెస్ లో ఐ గేవ్ వన్ నేమ్ విచ్ వాజ్ హర్ ఫ్రెండ్స్ నేమ్ ఆల్సో. Okay. That name is very peculiar name. I don't want to name that because it's not good for that girl. అంటే తప్పేం లేదు అనగానే తను, హౌ డు యు నో దట్ గర్ల్ అని చెప్తాను అక్కడ. అలా కన్వర్సేషన్ బిల్డ్ అయింది. అలా బిల్డ్ అయింది. ఓకే. హౌ డు యు నో ఎలా తెలుసు? కొన్ని పేర్లు యూనిక్ గా ఉంటాయి కదా. ఓకే, లెట్స్ సీ లైక్ సమ్ ఆకాంక్ష ఆర్ ఎల్స్ సుదీక్ష, సంథింగ్ లైక్ దట్. సో హౌ డు యు నో దిస్ నేమ్, హౌ డు యు నో దిస్ అంటే వీళ్ళు ఎక్కడ ఉంటారు అని చెప్పాను. నేను అంతే, నేను చెప్పాను ఐ హావ్ ఎ ప్రాబ్లమ్. నా ప్రాబ్లమ్ అదే కదా, ఐ కీప్ గివింగ్ ఆఫ్. దెన్ అరే వై యామ్ ఐ గివింగ్ టు హర్, హూ ఇస్ దిస్ గర్ల్, అసలు నువ్వెవరు అని చెప్పేసి అని అడుగుతున్నప్పుడు, దెన్ షీ సెడ్ యు రోట్ టు మీ హెన్స్ ఐ యామ్ కాలింగ్ యూ అని చెప్పేసి. దట్స్ హౌ వి స్టార్టెడ్. కొంచెం షాకింగ్ గా ఉంటది కదా, అసలు రిప్లై రాదనుకున్న కాడి నుంచి ఫోన్ వచ్చింది. అది వదిలేయండి, ఇట్స్ 29 years this September with her. ఓకే. Can you imagine? అంటే a letter resulted into a commitment of getting married to her and made a family. And this is 29 years this September. What do you like most in Kumari గారు కలిసిన తర్వాత? She's very straightforward. ముక్కుసూటి మనిషి. ముక్కుసూటి అంటే she means what she says. అంటే బట్ షీఈ్ అన్ ఎక్సెప్షన్. అట్లా బతకడం కష్టం. అంటే ఎలా అంటే తను డీమీన్ చేసినట్లు అవుతుంది. ఇది ఇలానే జరగాలి, నేను దీని ప్రకారంగానే ప్లాన్ చేశాను. అమ్మాయి పెద్ద కూతురండి ఇంట్లో, చిన్నది. ఓకే. ఓకే. బట్ అదే అంటాను కదా, their upbringing was very nice. I think they all, both her sisters and her brothers, they lost their parents at the early stage. వాళ్ళు 20s లో ఉన్నప్పుడే చనిపోయారు. సో అంటే ఇట్స్ డిఫికల్ట్, రైట్? ఇట్స్ a big family, so everybody stood together. So she knows right and wrong. మనకేమో అన్ని అజంప్షన్స్ లో ఉంటాం. She's practically, she has seen it. Yes. So she is very strong with that point of view. నేనేంటంటే it doesn't work like that, and most of them తను చెప్పిందే కరెక్ట్ అవుతుంది. మన దరిద్రానికి అది మనం చెప్పింది కరెక్ట్ అయితే అది రెఫరెన్స్ కూడా రాదు. ఎందుకంటే ఒక 10లో మనం 2 1 కరెక్ట్ ఉంటాయి, మిగతా తప్పు ఉంటాయి.
So నేను చెప్పే సో she's a good critic, and luckily Kumari, both Manish and నో Mridul- వాట్ షీ విల్ సేస్ అండి ఇప్పుడు మీ యాక్టింగ్ కెరియర్ చూసి అప్పుడు నువ్వు ఎన్ని రోజులు చేస్తావు చూస్తానన్న కాడి నుంచి స్టిల్ యు ఆర్ కంటిన్యూయింగ్ ఇన్ దిస్ కదా she I think definitely if you don't have a support at home you can never do things right. So she appreciates it. ఎందుకు మొన్న దివానా రిలీజ్ అయిన తర్వాత కూడా తను అనింది నాట్ బ్యాడ్, ఐఎమ్ సీయింగ్ గుడ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద వే యు ఆర్ వర్కింగ్ అని చెప్పేసి. సూపర్. యు నో వాట్ ఐ మీన్. సో అట్లా అలా మీ పిల్లల నుంచి వచ్చిన రెస్పాన్స్ ఏమన్నా ఐ కీప్ ఆస్కింగ్ విత్ దెమ్, దే సెడ్ ఇట్స్ యువర్ చాయిస్, యూ వాంటెడ్ టు డూ ఇట్ అని చెప్పి. నేను అడిగాను ఈ మాట, అరే డూ యూ ఫీల్ లిటిల్, అరే మీ ఫాదర్ సినిమాలో చేస్తారని నేను అడిగినప్పుడు నీకేమైనా లో అనుకున్నాను. వై షుడ్ వి ఫీల్ వెరీ పాజిటివ్. అదే అన్నాను కదా, మీ చిన్న అబ్బాయికి లైట్ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పి అప్పట్లో అన్నారు, ఇప్పటికీ ఉందా స్టిల్ నాట్ ఇంట్రెస్ట్? బ్యాడ్, నాట్ బ్యాడ్. యా మృదుల్ ఆల్వేస్ హీ వాంట్స్ టు బి ఇన్ ద క్రియేటివ్ సైడ్, బట్ యా అంటే అది చిన్నప్పుడు ఆ డిఫ్లెక్షన్స్ ఉంటాయి కదా. అవును, కాలేజ్ చేసినప్పుడు అది చేద్దాము, నేను యూఎస్కి వెళ్తా, నేను లండన్కి వెళ్తా, అది ఇది అని చెప్పేసి ఉంటుంది, ఆ డిఫ్లెక్షన్స్ ఉంటాయి. బట్ యా ఐ థింక్ ఈస్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్స్ ఈజ్ వన్ ఆఫ్ ద హీరోస్ ఇన్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ విచ్ దే ఆర్ డూయింగ్ నౌ. అవునా? వాడి ఫ్రెండ్ క్లాస్మేటే, I don't want to give details. There are 3 lead roles లో one of the boy who's doing his lead role. So he indirect గా ఎక్కడో కనెక్షన్ అది ఉందిలేండి. అది మీకు మళ్ళీ ఆఫ్టర్ ఏదైనా మీ ప్రాసెస్ ఏమైనా ఫాలో అవుతుందేమో అనుకో కొన్ని రోజులు అలా నేను లేదు. I just said we are only here to tell what is right, what is wrong. Luckily they are just still talking to us and they are listening to us. Let them take the decision. మీ యాక్టింగ్ కెరియర్ ని మీ ఫాదర్ He saw initially. ఏం చెప్పారు అప్పుడు చూసినప్పుడు? Nothing at all. నథింగ్. Nothing. నేను అదే అంటున్నా కదా, మై పేరెంట్స్, మై ఫాదర్ కానీ మా మదర్ ఎక్సైట్ అవుతుంది, మా సిస్టర్ చేశాడు, మా సిస్టర్ ఎక్సైట్ అయ్యేది. ఆఫ్ కోర్స్ షీఈస్ నో మోర్, ఓకే, బట్ షీ వాజ్ వెరీ తను ఇప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ బాను చెప్పింది, మా అక్క చెప్పేది, బాబు సినిమా వచ్చిందని, నన్ను ఇంట్లో బాబు అని పిలుస్తారు, మేస్త్రి చూసి బాబు సినిమా వచ్చిందని. యూనో వాట్ ఐ మీన్, అంటే బాబు సినిమా చేసిన సినిమా వచ్చింది అలా అనేవారు. సో యా, సో ఇట్ వాజ్ ఆల్వేస్ నైస్. డాడ్ ఫాదర్ ఏమంటారు, జాగ్రత్తగా జస్ట్ బి కేర్ఫుల్. అసలు బేసిక్ గానే ఇండియాలో ఫాదర్ అండ్ సన్ రిలేషన్షిప్ లో కొంతమందికి మాత్రమే దే విల్ గెట్ సమ్ ఎక్స్ట్రీమ్ లవ్ అండ్ ఆల్, మిగతా వాళ్ళకి చెయ్యాలన్నా కూడా ఒక చిన్న భయం ఉంటుంది, మా నాన్న ఏమంటాడో. ఫస్ట్ కేటగిరీ మా ఫాదర్ కి నాకు సాలిడ్ సూపర్ డూపర్ ఫ్రెండ్లీ, సూపర్ డూపర్ కనెక్ట్. అయితే నాకు మీ క్యారెక్టర్స్ అన్నిటిలో ఈ పాణిగ్రహణంలో ఇది ఎంత యాప్ట్ గా ఉన్నారు తెలుసా? సారీ టు సే దట్ బట్ యు ఆర్ వెరీ యాప్ట్ ఇన్ దిస్. బొట్టు కాశీ, అదే అసలు మాంత్రికుడిలా ఉన్నాను కదా. yes అసలు ఈ క్యారెక్టర్ నేను అలా చూసుకొని నాకే భయం వేస్తుంది యాక్చువల్లీ, కెన్ ఐ లుక్ లైక్ దిస్ అని చెప్పేసి. థ్యాంక్స్ టు ద డైరెక్టర్, హీ సెడ్ లేదు సార్, ఇది ఐ థింక్ అది వింటర్ లో చేసాం మేము, అండ్ ఇట్ వాస్ డీప్, అంటే సాలిడ్ వింటర్ లో, అది రాత్రిపూట చేసింది అది. యా ఐ వాజ్ నాట్ రెడీ ఫర్ ఇట్. మీకు ఈ దయ్యాలు, ఈ భూతాల మీద, ఈ చాతబళ్ళ మీద ఎంతవరకు, ఎంత శాతం మీకు నమ్మకం ఉంది? ఏంటంటే ఏం చెప్తారు? నమ్ముతానంటే నమ్ముతాను, నమ్మనంటే నమ్మను. అంటే అది డిపెండ్స్ అంతేనా? ఆ సిచ్యువేషన్ మీద డిపెండ్ అవుతుంది. నాకు ఎప్పుడన్నా ఇన్సిడెంట్ జరిగినాయి అంతే, బై బికాజ్ యు సెడ్ యు యూజ్డ్ టు ట్రావెల్ అలోన్. జరిగింది నాకు కొన్నిసార్లు చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ఎందుకు వచ్చిందిరా బాబు పొద్దున్నే వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. చాలా చోట్ల పీపుల్ యూజ్డ్ టు స్టాప్ ద వెహికల్స్, అద్దాలు బద్దలు కొట్టేయడం, అది రాబరీస్ అట్లాంటివి అనుకుంటా. సంథింగ్ దే యూజ్డ్ టు రెడీ అప్ లైక్ డెవిల్, ఇలా చాలా జరుగుతుంటాయి కదా. అలా అవి పక్కకు పెట్టేస్తే ఎప్పుడన్నా ఇలా ఇది ఆల్మోస్ట్ అలాంటి క్యారెక్టర్ కదా, చాలా మందికి ఇలాంటి క్యారెక్టర్స్ చేసి వచ్చిన తర్వాత మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ దట్. సూపర్. అయితే రీసెంట్ ఇసుకపట్నంలోది ఈ సో సారీ నేను ఇంకా చూడలేదు, ఇసుకపట్నం చూసేంత టైం నాకు కుదరలేదు. చాలా బిజీ కదండి మీరు. నేనే నిన్న రావు బహదూర్ నైట్ ఇసుకపట్నం దీనికి వచ్చారు, ప్రెస్ మీట్ కి వచ్చాను. ఐ కేమ్ ఫర్ ఎ ప్రెస్ మీట్. అది సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అన్నమాట, బికాజ్ యు వాంటెడ్ some stuff around what is happening. Not like that exactly. And I think you should tell Miss Padmaja saying that you have not watched the series. మిమ్మల్ని రానియకూడదు నెక్స్ట్ టైం. చూసిన తర్వాత రాని. పద్దు గారు ఆ రోజున మేము పద్దు గారితో కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ మాకు చాలా ఇంజస్టిస్ జరిగింది, ఆడవాళ్ళకి మైక్ ఇవ్వలేదు, మేము దెబ్బలాడాను కూడా. సో యాక్చువల్లీ టైం కుదరలేదు అనమాట. రావు బహదూరే నిన్న నైట్ చూసాం, యాక్చువల్లీ చూసి ఇంటికి వచ్చేసరికి 1:30 అయ్యింది.
సో ఆ కుదిరిన టైంలో బికాజ్ ఐ డోంట్ వాంట్ టు కట్ అండ్ మళ్ళీ నెక్స్ట్ డే చూడాలని లేదు, కూర్చుంటే మొత్తం ఒకేసారి చూసేయాలి అన్న ఫీల్ ఉందన్నమాట. యు నో వాట్, దిస్ కాన్వర్సేషన్ ఇంకో దగ్గర కూడా నాట్ ఆన్ ద కెమెరా ఇది అయింది. ఐఎమ్ సమ్హౌ ఐ థింక్ ఐ ఫీల్ లక్కీ విత్ అమెజాన్. ఐల్ టెల్ యూ వై. ఓకే. Miss Padma is there, she heads out for Amazon, right? For me, my best series happened was Dhuta. That was with Amazon, అవును, right? Isakapatnam, Amazon. I'm doing 2 more. They are also with Amazon. ఒకటేమో గల్లీ అని చెప్పేసి ప్రవీణ్ సత్తారు గారిది, ఇంకోటేమో గువ్వల చెట్టు ఘాట్ అని చెప్పేసి భరత్ కమ్మ గారిది. బోత్ ద ప్రాజెక్ట్స్ ఆర్ ఆల్సో ఫ్రమ్, సో మోర్ ఆర్ లెస్ అమెజాన్ సీమ్స్ టు బి అమేజింగ్. yes for you in your career. సో నేను ఇది చూడలేదు కాబట్టి ఐ వాస్ జస్ట్ ఆస్కింగ్ యు ఎవరితో కాంబినేషన్స్ ఉన్నాయి. అండ్ మిస్టర్ సునీల్, మీ తర్వాత సముద్రకని గారితో కూడా ఒక ఫోటో ఉంది. అవును, అది ఎక్కడి నుంచి పట్టారు? అది అది నేను పోస్ట్ చేశాను మ్యాంగ్లూరులో సీలో కదా. మ్యాంగ్లూర్ సీలో. సో వీ హ్యావ్ ఆల్ ఆఫ్ అస్. That is Vamshi Pachipulsu, the DOP for that. Okay. And that is Shashi, one of the directors. Along Gary is not here. I think Arojna, Gary was the director, right? I think he or his mother was not keeping well there, Arojna. Okay. So basic ga Samudrakani garu is like ఒక బుక్ లాంటి ఆయన అనమాట. సో బేసిక్ గా ఆయన ఏంటంటే, నేను ఎప్పుడు ఖాళీ సార్, మీకు ఎప్పుడు టైం దొరుకుతుంది సార్, యాక్ట్ చేస్తూనే ఉన్నారు కదా, ఈయన కథలు రాసుకోవడం కానీ ఇది కానీ ఎప్పుడు ఖాళీగా కూర్చున్నా నేను రాసుకుంటాను. చూసారా? అదే ఏం మాట, లైక్ వాట్ ద థింగ్ యు లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటే ఏం చెప్తారు? I have learned nothing. He is a very straightforward man. Okay. అంటే he doesn't have మన లూజ్ కాన్వర్సేషన్స్ కి స్కోప్ ఇవ్వరు అని కాదు, ఐ డోంట్ థింక్ ఈజ్ ఇంట్రెస్టెడ్. ఓకే. గాసిపింగ్ అంటారు కదా, అప్పుడప్పుడు మనము గాసిపింగ్ సబ్జెక్ట్ గురించి మాట్లాడొచ్చు, దాంట్లో గాసిప్ చేయొచ్చు. హీ సెయింగ్ ఐ థింక్ యూ టాక్ టు హిమ్ ఎనీథింగ్ అబౌట్ సినిమా, ఐ థింక్ హీ విల్ బి మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్, అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ ఇట్. ఓ మై గాడ్. సో అది ఇట్ విల్ నాట్ గో వెల్. బిల్డ్ అవ్వలేదు మొత్తం. అయినా కానీ కూడా నేను ఏమన్నా రాంగ్ టాపిక్ పట్టుకున్నాను అనుకోండి, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ద రిలేషన్స్. వేరే ఇది తెలియకుండా ఏదో మాట్లాడేసాను, వై టు టాక్ సంథింగ్ వి డోంట్ నో కదా. బట్ యా, హీ సీమ్స్ టు వెరీ స్ట్రైట్ మ్యాన్ అండి. ఈజ్ అ స్ట్రైట్ మ్యాన్. వాట్ అ మ్యాన్. హౌ కెన్ ఐ ఫర్గెట్ సంపత్ నంది గారు? ట్రస్ట్ మీ, for whatever he has given me. Odela 2, trust me. He would have given that to any one of the best artists to do that role. Thanks to him and Ashok Kalle garu, both of them. And I told Sampath sir, I'm saying this, and sir, make me part of your team for your life. And he's doing 2 films now. Okay. He didn't even call me till now. Oh my god. Maybe there is no scope for it. No. Cut chesi meeku pampistanu agandi. But thorough gentleman, nice man. Yes. I think he's a different style. He's got a different style of operating. He's very calm, cool. He just know what he wants. He wants, and you know what? That scene which actually Sampath, ade ee scene Odela 2 lo there is one scene anamata. My daughter gets married and I pick up నేను ఒక కాన్వర్సేషన్ అంటే ఒక ఫైట్ లోకి వెళ్తాను నేను. సార్ didn't like that scene, you know. He was never happy with that. ఎందుకు? నేను డబ్బులు తీసి ఇచ్చి ఇన్ పేరు మీద రాసుకురా సీన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వుడ్ హావ్ లైక్డ్ ఇట్. He himself didn't like it because he was sitting right in front of the camera on the screen. నేను వెళ్ళి అడిగాను నేను, సార్ హౌ ఇస్ ఇట్ అంటే, ఓకే, could have done much better. And you can now you understand అంటే ఆయన ఎక్స్పెక్టేషన్స్ కి he has something in his mind, right? Yes. I think I couldn't meet that. Okay. Having said that, ఆ సీన్ చూసిన వాళ్ళందరూ చాలా కాంప్లిమెంటింగ్, అరే ఏం చేశారు సార్ మస్తుంది. బట్ ఫర్ హిమ్ maybe I would have done much better. I still don't know. That will always remain in my head. అది ఎప్పటికి ఉండిపోద్ది ఇంకా నా లైఫ్. ఎన్నిసార్లు కలిసినా అది మాత్రం పోదు. I can't even tell him that కదా, ఎందుకంటే అది పెట్టుకున్నాను. అది షిట్, సారీ. అది నేను ఆయన చెప్పినా కానీ కూడా ఆయన మర్చిపోయి ఉంటారు బాస్. నేను అన్నెసరీ రెఫర్ చేస్తాను ఇప్పుడు, అయ్యో ఆయన గుర్తు చేసినట్లు అవుతుంది ఇప్పుడు. బట్ సో దట్స్ హౌ ఇట్ ఈస్ కదా. See, greatness is he called me and gave me that. That's the way I look at it. సూపర్. ఇవి ఎందులో ఈ రెండు క్యారెక్టర్లు? ఇది వచ్చేసేమో హనీ ఇన్ లుంగి. దిస్ ఇస్ హనీ. దట్ ఈస్ వచ్చేసి మన సుధీర్ బాబు గారిది. వాట్ వాస్ దట్ ఫిల్మ్? I too don't remember actually. I'm forgetting. Sonakshi Sinha was also into that. Dana Pisasi. Sonakshi Sinha is there. Shit, man.
జటాధర. Man, what memory, yeah. Thank you. I know your world is around films. Of course, mine also. Correct, yeah, అది జటాధర. ఓకే, సో యా, చెప్పండి దాని గురించి చెప్పండి, ఆ రోల్స్. Very వాట్ యు honey. ఫీల్ యాక్చువల్లీ ఇలాంటి రోల్స్ వస్తున్నప్పుడు? ఓకే, feel- సమ్వన్ ఇస్ సీయింగ్ మీ ఇన్ ఎ డిఫరెంట్ అదే వే. అంటున్నాను కదా, I feel nice. Thanks to Mr. Karan Kumar. యా, He called me and said, Sreedhar, you do this for me. I don't even know what it is. He said, okay, you will play a role of a carpenter. This is what it is. Yeah, same thing. అండ్ కమింగ్ బ్యాక్ టు యుఫోరియా, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఫిలిం బై గుణశేఖర్ గారు. వాట్ ఎ ఫిలిం అసలు. It has touched ఎవ్రీ the reality of, నాకు awesome. పర్టికులర్లీ ఐ బికమ్ అ ఫ్యాన్ ఆఫ్ ద వన్ పర్టికులర్ సీన్ ఇన్ యుఫోరియా. నేను గుణ సార్కి కూడా చెప్పలేదు, నాకు తెలిసి కలిసినప్పుడు చెప్తాను, మళ్ళా ఏ కలిసినప్పుడు. scene అండి? దట్ ఈస్ దట్ లాస్ట్ సీన్. Climax లో ఎగ్జామ్స్ వెళ్ళినప్పుడు ద ఆఫీసర్ షుడ్ గివ్ ద పర్మిషన్ కదా. షీ ఫర్గట్స్ Can you see this? ఎస్, షీ ఫర్గట్స్ ఎవ్రీథింగ్ కదా. నాకు అలాగే గూస్ బాంబ్స్ వచ్చినాయి. అయ్యో, నేను ఒక్కదాన్నే కూర్చొని చూసాను, ఎందుకంటే థియేటర్లో చూడ నాకు కుదరలేదు. అదే టైంలో మాకు సేమ్ టైం 2 shows వేశారనమాట. సమ్ పీపుల్, మేము కొంతమంది ఇటు వెళ్ళాం, కొంతమంది అటు వెళ్ళాం. సో వి డి నాట్ గెట్ అ ఆపర్చునిటీ. నాకేంటంటే వన్స్ ఆ మూమెంట్ లో చూడకపోతే ఇట్ టేక్స్ సమ్ అది అవును, అది ఆ టైంలో అయిపోవాలి. అది లేదంటే అది లూప్ లో వెళ్ళిపోతుంది. yes, it takes some time. సో తర్వాత నేను ఓటీటీ రిలీజ్ అయ్యాక, ఈటీవీ విన్ ఐ థింక్ సో ఓటీటీ రిలీజ్ అయింది. ఐ వాచ్ ద ఫిలిం. నేను ఒక్కదానే చూసిన. నాకు పర్టికులర్లీ ఆ సీన్ నచ్చింది. లిటరలీ హీ క్రైస్. తన ఎక్స్ప్రెషన్స్. ఐ డిడ్ ఇంటర్వ్యూ విత్ విఘ్నేష్ ఆల్సో. Yeah, నేను చెప్పాను very nice. విఘ్నేష్, దట్ వాజ్ వన్ బ్యూటిఫుల్ సీన్. అండ్ బిర్యానీ సీన్ ఎంత బాగా చేసావంటే, నో వన్ బిలీవ్ దట్ యువర్ ఫస్ట్ టైమర్ టు డూ దిస్ అని చెప్పేసి అని అన్నాను నేను. ఆ సీన్ లో అతను ఏడుస్తాడు. వన్ లుక్ ఈజ్ ఎనఫ్. నేను నిన్ను క్షమించాను, నువ్వు పో. ఆ గిల్ట్, Everything what did I do అసలు. అని చెప్పి. Look at that girls being in a position of influence. ఎస్, She still gave a chance. అది కదా. అంటే అది So అంటే there, తన what a message it is. See, you have to let go. బాగుందంటే ఆ సీన్, దట్ వన్ సీన్ అంటే డిఫైన్స్. తనకు జరిగిన సిచ్యువేషన్ బట్టి కూడా పీపుల్ ఆపర్చునిటీ వెయిట్ చేస్తారు కదా. దొరికాడు రా, ఇప్పుడు చూడరా అని. ఇప్పుడు చూపిస్తాను ఈ అలాగా సంగతి. ఎంత మెచ్యూర్డ్ గా. దట్స్ మిస్టర్ గుణశేఖర్. దట్స్ ద వే ఇట్ ఇస్. వాట్ ఎ ఫిల్మ్ దట్స్ వేర్ అసలు సార్ ని కలిస్తే నెక్స్ట్ టైం. యాక్చువల్లీ ఐ వెంట్ ఫర్ ఎ ప్రెస్ మీట్, బట్ డ్యూ టు సమ్ నాకేదో వర్క్ ఉండి నేను సార్ని కలవకుండానే వచ్చేసా. ఆయన బర్త్డేకి ముందు మాకు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. సో నేను కలుద్దాం అనుకుని వెళ్ళి వెయిట్ చేసి ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ టు గో. ఎల్బీ నగర్ ఎక్కడికి వెళ్ళాల్సి ఉండి లేట్ అయిపోతుందని చెప్పి ఐ వెంట్. మనం కలుస్తూనే ఉంటాం కదా అన్న ఫీలింగ్. ఐ హ్యావ్ ఎ సార్ కాంటాక్ట్ నెంబర్ ఆల్సో, సో నాట్ ఏ బిగ్ డీల్. I think it's a great vision that that scene moved you also. Yes. It moved many people and ఆ scene అసలు అది కానీ బిర్యానీ సీన్ కానీ దట్ బిర్యానీ ఎవ్రీథింగ్. అసలు అంటే అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది తెలుసా. అంటే ఐ ఆస్క్డ్ హిమ్ హౌ మెనీ బిర్యానీస్ యు ఏట్. 3 or 4 తిన్నామా, నిజంగానే తిన్నావా అని నేను. అది నిజంగా తిన్నది. అది దట్ ఈస్ హిస్ టఫ్ డే. అసలు తినే కొద్ది అది తెలుస్తుంది చూసే వాళ్ళకి కూడా. అవును, దే కెన్ ఫీల్ దట్. యా, స్లోలీ ఇట్ వాజ్. యూర్ ఎ బిగ్ పెట్ లవర్, రైట్? I am not a pet lover, but I love animals. ఓకే. And this ఇంట్లో ఏమైనా ఉన్నాయా? no. లేవా? ఓకే. ఇదేంటి, దీని పేరేంటి? యూ డోంట్ రిమెంబర్ ఆల్సో. You know whose pet is that? ఐ డోంట్ నో. చెప్పండి ఎవరి పెట్? గెస్ చేయండి ఇప్పుడు. అరే, ఇట్స్ అ హ్యాపెనింగ్ పర్సన్స్ పెట్. అవునా? ఇలా గెస్ చేయండి అంటే నాకు కొంచెం, నేను చూడలేదు. బెస్ట్ ఆఫ్ ద యాక్ట్రెసెస్, హ్యాపెనింగ్ యాక్ట్రెసెస్ పెట్. ఇట్లా పట్టేయాలి మీరు. ఇట్లా పట్టేయాలంటే రష్మికనా? That's her pet. Seriously? Yeah, that's her pet. Oh, nice. That was on the sets. Okay. I think apparently the dog. I have a beautiful cinema knowledge. Now I agree to. చూసారా మరి? That's her pet. మైసా షూటింగ్ అప్పుడు. మైసాదే. ఏయ్, Yeah. ఎలా మైసాలో ఎలా ఉండబోతుంది మీ రోల్? It will be interesting. I think Maisa is all Maisa only. It's only Rashmika. రష్మిక. Rest of all are only will complement so that she will be Maisa the Maisa. Because she's the boss lady kada end of the day. So she's very sweet. She's వెరీ జెన్యున్గా, చాలా జెన్యున్గా మాట్లాడుతుంటారు. మేము వాళ్ళ పెళ్ళి ఎప్పుడు పర్టికులర్గా మాకు మీడియాకి పెట్టినప్పుడు వి వెంట్ అండ్ మెట్ దెమ్. దే ఆర్ వెరీ స్వీట్ యాక్చువల్లీ. విజయ్కి హెల్త్ బాగాలేదు. షీ యూస్ టు సే దట్ నాకు కొంచెం ఫ్లూ ఉంది, మీకు ఈజీగా ఎఫెక్ట్ అవుతుందంటే మాత్రం రష్ దగ్గర నుంచోండి, నా దగ్గర వద్దు అని చెప్పి హీ టేక్ వాలంటీర్లీ అండ్ సేస్. దట్ వాజ్ లైక్ టూ బ్యూటిఫుల్ పేర్ అసలు ఇండస్ట్రీలో. అదే అంటున్నాను. See, God gives you everything
and yet you don't lose your ground antaru kada. I think that's the pay. See, I don't want to comment much, I haven't got interact chance, but she's definitely a great lady. She always comes up with a smile. There's a lot of nice things on the set when she's around. You feel nice, no? See, yes, positive vibe. Positive vibe ఉంది కాదు. ఇప్పుడు somebody who's serious about work ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి కూడా సీరియస్నెస్ వచ్చేస్తుంది కదా. You feel nice, definitely there is అసలు ఓజీ ఎవ్రీబడీస్ డ్రీమ్ కదా టు బి. ఎప్పుడు యూ గెట్ అ స్క్రీన్ స్పేస్. ఐఎమ్ వెరీ అన్లక్కీ దట్ ఐ కుడ్ గెట్ స్క్రీన్ స్పేస్ విత్ ఇట్. అవుతది ఇన్ ఫ్యూచర్. నో, ఐ వుడ్ అన్లక్కీ అని కాదు, ఇట్ వాస్ నాట్ డెస్టైన్డ్. సో యా. ఇదేనా ఫస్ట్ గబ్బర్ కాదా? No, this fellow is not Gabbar. This fellow is not Gabbar. Nice. Okay. ఎందుకంటే that was in one individual picture which I remember. Okay. Only tiger దే తీసాం అప్పుడు. Okay. Nice, yeah. I think you went through, of course mine is a very open profile అనుకోండి. But still I created some memories with you all did. these things. You right? did actually. But interesting కదా. ఇప్పుడు see, when you have to talk anything, see, this is personal, right? Yes. Why would somebody reveal his personal things to anybody and everybody? అది అదేంటి ఆ రాపో బిల్డ్ అయినప్పుడే కదా. ఇప్పుడు నేను why will I ask about your family etc, unless and until there is a space given కదా. So glad. అది ఇప్పుడు దాకా నాకు తెలిసి చాలా వరకు టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ తోటి వర్క్ చేస్తున్నారు మీరు. ఫ్యూ ఆఫ్ టాప్ సెలబ్రిటీస్, చిరంజీవి గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, డైరెక్టర్స్ లో సుకుమార్ గారు కావచ్చు. సో దెర్ ఆర్ మెనీ పీపుల్. ఇప్పుడు రష్మిక గారితో చేస్తున్నారు. యూ యాక్సెప్ట్ స్మాల్ రోల్ యాజ్ వెల్ యాజ్ ద బిగ్ సినిమాలో ఉన్నది ఏదైనా, యు ఆర్ యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్. సో హౌ యూ సీ సినిమా అకార్డింగ్ టు యూ ఇప్పుడు రైట్ నౌ అంటే ఏం చెప్తారు? How do I see a cinema? I don't think I am capable to comment on that. Okay. I'm very sure about it. ఎందుకంటే I really don't know. ఏ స్కేల్లో తీస్తున్నారనే దాని మీద చెప్పగలను కానీ నేను చేస్తుంది వల్ల ఈస్ దట్ ద క్వశ్చన్ మీద అదేనా. నాకు రోల్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ విల్ నెవర్ సే నో. ఓకే. ఐ విల్ ఫస్ట్ సే ఎస్. ఐ ఆల్వేస్ టెల్ దిస్ టు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. నాకు స్కోప్ ఉంటే చెప్తాను కంటే, ఇఫ్ ఎట్ ఆల్ యూ థింక్ ఐఎమ్ వర్త్ ఎనీథింగ్, ఇట్ షుడ్ వర్క్ ఫర్ ద ఫిల్మ్. ఎవరినన్నా కలిసినా ఒకవేళ ఏదన్నా ఇది జరిగినా నాకు చెప్పండి, నేను ఆడిషన్ ఇస్తా, మీకు నచ్చితేనే తీసుకోండి. అంటే ఎలా అంటే అదర్ ఇనిషియల్ డేస్ లో ఐ సెడ్ ఓకే ఫేర్ ఎనఫ్, యు గివ్ మీ ఆపర్చునిటీ. ఎందుకంటే అప్పటికి నేను అంటే ఇప్పుడు హేమ గారు నాకు తెలియదు, కలవడమే డిఫికల్టీ. నౌ ఐ గాట్ అ ఛాన్స్ టు మీట్ యు, రైట్? అప్పుడు అనేవాడిని ఓకే హేమ, వై డోంట్ యు గివ్ మీ అ ఛాన్స్? యు డోంట్ గివ్ మీ ఎనీథింగ్, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. Tell me what you want. I will do an audition. If you think I fit the bill, then you take it అనేవాడిని. I used to tell this. Okay. అదే అసిస్టెంట్ డైరెక్టర్స్ అయినా ఎవరైనా కానీ, బికాస్ మీకు ఎంట్రీ కావాలి కదా. అన్లెస్ పీపుల్ అసెస్ యూ, ఫోటో చూసైతే ఎవరు అసెస్ చేయలేరు కదా. అవును. అన్లెస్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు సీ మీ, యూ గివ్ మీ అన్ ఆపర్చునిటీ అని అనేవాడిని. నౌ ఇట్ ఈస్ I go for if somebody calls. Recently 4 days back one of the directors called and said, Sreedhar, we want to audition you. I went and gave an audition. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి మైసా కాకుండా? See, I am doing one Hindi project. It was very close to me. Okay. That's one of my first Bollywood. I think non-disclosure sign చేశాను కాబట్టి మాట్లాడకూడదు. Okay, fine. So that's an interesting one. But I'm అది కూడా crime related ah? That is not police. Okay. Definitely. I asked crime related ani. అందుకే అన్నా నేను. So you should pick up between my lines. Okay. NDC అనేది non-disclosure. I should not talk about it. Yes. Okay. సో మీరు అడిగిన క్వశ్చన్ కి దగ్గరలో ఆన్సర్ ఇస్తున్నాను నేను. మీరు క్రైమ్ రిలేటెడ్ అంటే అది పోలీస్ కాదు అని అంటున్నాను. మీరు దాన్ని ఫిల్ చేసుకోండి గ్యాప్స్ అట్లా. సో దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ వన్. దట్స్ సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్ వన్. సూపర్. అంటే ఫర్ అ పర్సన్ ఆఫ్ మై స్టేచర్, ఇన్ని సంవత్సరాలు చేసినందుకు వాట్ ఐఎమ్ గోనా డూ, దట్ మై ఫస్ట్ థింగ్. దట్స్ గోనా వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ ఎక్సైటెడ్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ హియర్. అదర్వైజ్ నాకు హిందీ వచ్చు కాబట్టి అండ్ సౌత్ ఇండియన్ కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఎన్ని లాంగ్వేజ్లు వచ్చు మనకి? మూడే. తమిళ్ కొంచెం తెలియం, ఎనకు కూడా తెలియం. అదే మాకు కూడా అమ్మకే తెలియం. ఎనకు అది కాక వేరే విషయం తెలియం, పేస్ట్ తెలియం. తెలుగు ఎందుకు వస్తుంది? అదే అంటున్నారు కదా, కిచిడి తమిళ్ అంటారు కదా. సో అయితే లైక్ నాకు తెలిసి ఈ రోజు నాకు ఇంటర్వ్యూ మొత్తంలో కుమారి గారి
పదం ఎక్కువ యూజ్ చేసినప్పుడు మీ నుంచి వచ్చేటువంటి రియాక్షన్, ఆ నోట్స్ కానీ అవన్నీ చాలా బాగా నచ్చినాయి యాక్చువల్లీ. థ్యాంక్ యూ కుమారి గారు. మీరు తెలుసో తెలియకుండా She's gonna bang me. Why did you get me into all your nonsense అని అంటుంది. అయ్యో సార్, బేసిక్గా మీ ఇంట్లో మీసాలు గడ్డాలు ఎక్కువ, బికాస్ ఇద్దరు అబ్బాయిలు, మాది హాస్టల్ అండి. బాయ్స్ హాస్టల్ ఆవిడ వాడనా? అదే అంటాను కదా, we three are boys ఎస్. and she's the only lady there. It's more like a hostel because all three of us are different people, right? మా మూడ్ స్వింగ్స్ వేరేగా ఉంటాయి. We forget that she has mood swings అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా వాట్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్ యూ గివెన్ హర్ అంటే ఏం చెప్తారు? Surprise her? She's never taken surprises for me. ఏమి ఆవిడ ఇచ్చారు అనుకోను మీకు? Oh, plenty, many. ఒకటి చెప్పండి, మీరు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి ఆవిడ మీకు? ఆవిడ నాకు ఇచ్చిన గిఫ్టా? ఫోన్ కాల్ అనకండి. Getting married to me. అబ్బా, ఐ వాస్ ఫ్రీక్వెంట్లీ హియరింగ్ దిస్ ఆన్సర్ ఈ రోజే రెండోసారి. Seriously, because that changed my life. ఎస్. That really changed my life because I used to do too many things before marriage. ఓకే. డైలీ ఫైనాన్స్ చేసేవాడిని, ట్రావెల్ నడిపించేవాడిని. అంటే ఇట్ వాజ్ చిల్లర లైఫ్ అంటారు చూసారా? ఓకే. పొద్దున అయిందా, లేచినామా, ఏదో వేసుకున్నామా, అటు పోయినాము ఇటు పోయినాము, సాయంకాలం అయింది, ఒక హోటల్ పోయినామా, చాయ్, పర్టికులర్ డెస్టినేషన్ ఏం లేకుండా ఎటు అరే ఏం చేస్తున్నారు ఏం చేయడం వస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోవడం అట్లా. ఆఫ్టర్ మీటింగ్ హర్, దట్స్ వై యు ఆర్ నాట్ కట్ ఫర్ ఆల్ దిస్, నువ్వు ఉద్యోగం ఎత్తుకో, యు ఆర్ కట్ ఫర్ దట్ ఓన్లీ అని చెప్పంటే దట్స్ వెన్ ఐ మూవ్డ్ ఇన్ టు కార్పొరేట్. ఇట్స్ అ గ్రేట్ షిఫ్ట్ కదా. అవును. సి యూ హ్యాడ్ ఎవ్రీథింగ్ అంటే డైలీ ఫైనాన్స్ మంచి డబ్బులు వచ్చేటి, అట్లనే చాలా డబ్బులు పోయేటివి కూడా. సో ఐ వాజ్ ఓకే లుకింగ్, everything was all right. So there was nothing stopping me to do anything and everything. And then somebody came and challenged me, "Arey, good for nothing, actually a waste fellow nuvu, neeku ivanni set kavu, you better tame yourself." And that's a great change for me kada. Somebody has to tell me that, and I also accepted it. Ade antunnanu. So maybe she is వాళ్ళని ఏమంటారు, టేమ్ చేసే వాళ్ళని ఏదో అంటారు చూసారా? సో షీ టేమ్డ్ మీ కరెక్ట్లీ. లైన్ లో పెట్టారు, పద్ధతిగా పెట్టారు. మెనీ a times in fact. నేను చెప్పాను కదా, ఐఎమ్ బేసికలీ సంబడి హూస్ వెరీ ఫ్రీక్వెంట్లీ కొంచెం డివేట్ అయిపోతుంటాను. బట్ ఐ థింక్ సో ఓవర్ ఫ్యూ ఇయర్స్ నౌ, యాజ్ ఐ సెడ్, ఐఎమ్ 72 born. I think now things you don't get the opportunity to deflate. పడితే పడిపోతావు, ఇంకా లేగటానికి కూడా ఉండదు ఇంకా. So yeah, she's definitely, no doubts about it. I'm sure everybody is better off, will complement in some way or the other. Kumari definitely has made a lot of ఇప్పుడు impact. దాకా ఐ థింక్ చాలా సినిమాలు చేస్తున్నాము, వీఆర్ నాట్ టేకింగ్ ఎనీ కౌంట్. కాకపోతే ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది ఏదైనా, ఎవరికైనా సరే. ఇట్స్ లైక్ టూ ఛాలెంజింగ్. ఒక్కొక్కసారి చిన్న చిన్న పదానికి చాలా ఎక్కువ టేకులు తీసుకుంటాం. సరే అన్న మొక్కకు కూడా ఒక 10-15 టేకులు తీసుకుని ఈ రోజు కుదరలేదు రేపు చేద్దాంలే అన్న సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. సో అలా మీ అకార్డింగ్ టు యువర్ యాక్టింగ్ కెరియర్, ఏ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు లిటిల్ హార్డ్ అనిపించింది, ఏ క్యారెక్టర్ మీ హార్ట్ కి బాగా కనెక్ట్ అయిందంటే వాట్ యు విల్ సే? చాలా పెద్ద క్వశ్చన్ అడిగేసాను. అని కాదు, అంటే బ్యాడ్ మెమరీస్ ఎప్పుడైనా ఫస్ట్ వస్తాయి అంటారు కదా. ఆ బ్యాడ్ మెమరీస్ ఆర్ సంథింగ్ విచ్ యు డోంట్ వాంట్ టు టాక్ అబౌట్. ఓకే, చాలా తెలుగుగా ఆన్సర్ చేస్తాను. అని కాదు, అలా కరెక్టే కదా. ఇప్పుడు if I have to talk about, if I have to talk, then I have to give names, references ఇవ్వాల్సి వస్తుంది. Why? Answer to your question is not a single day is easy. బికాస్ సెట్ లో మీరు ఒకసారి మనం ఏదో ప్రిపేర్ అయ్యి వెళ్తాం కదా, ఆన్ ద గ్రౌండ్ వెన్ యూఆర్ ఫేసింగ్ ద కెమెరా థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. అవును, స్పాట్ కరెక్షన్స్ కూడా చాలా ఉంటాయి. అది దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ ఐఎమ్ సేయింగ్ యు ఆర్ 100, అంటే మీ స్కోర్ షీట్ లో మీరు ఒక 1 to 10 లో మీరు 10 వేసేసుకుంటారు. అరే దిస్ లైన్స్ బ్లడీ ఐ కెన్ జస్ట్ గివ్ ఇట్ ఆఫ్ లైక్ దిస్ అని అంటాం కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత దట్ విల్ యూ విల్ ఫంబుల్. ఏదో రీజన్ వన్ అవుతుంది. అది ఎందుకు అవుతుందో అర్థం కాదు. అరే నీ అమ్మ నిన్నటి వరకు జస్ట్ కెమెరా బ్లడీ హెల్ ఐ వాజ్ రాట్లింగ్ ఆఫ్ మై లైన్స్, ఇప్పుడేంద్రా ఇట్లా అయిపోయింది. మెనీ a times it happens. It's not only happens with me, I've seen happening with many people. Yes, and that is okay. I think there is దానికి ఒక రూల్ మెథడ్ ఏం లేదు. అది I don't know why it happens. And I'm sure that ఏదో రీజన్ ఉంటుంది. సంథింగ్ ఈస్ బిహైండ్ యువర్ హెడ్. అదేంటో దానివల్ల అది అవుతుందేమో అని అనుకుంటున్నాం కానీ బట్ అది చాలా ఎంబారసింగ్. మీకు నచ్చిన క్యారెక్టర్? I would have done what my heart and mind would have told at that point in time. And I'm sure because whatever I've done, the person who is looking at it, the director,
ఈజ్ ఓకే విత్ ఇట్ కాబట్టి హీ వుడ్ అండ్ నేను ఇది నేను ఎట్లా టెస్ట్ చేశానంటే కొంతమంది నన్ను అడిగాను నేను చేసినప్పుడు, సార్ ఆర్ యూ ఓకే విత్ ఇట్ అనగానే, ఇఫ్ ఐఎమ్ నాట్ ఓకే విత్ ఇట్ దెన్ వై విల్ ఐ సే ఓకే, యునో it's a very straight answer కదా. Who are you to ask me whether I'm okay or not? If I'm not okay, I will get it done again. Then అర్థం అదే కదా. So it's a stupid question అంటారు కదా. It's a stupid question to ask because the person who is directing, he knows what he wants, he's okay with it. For me he is important. అవును, he is happy with it. When he says one more, then I'll go and ask, sir, can you tell me where is the correction అని చెప్పి. అప్పుడు నాకు స్కోప్ ఉంది కాన్వర్సేషన్ కదా. అదర్వైజ్ దర్ ఇస్ నో స్కోప్. హీ సేస్ ఓకే విత్ ఇట్ ఆర్ హీ ఆర్ షీ సేస్ ఓకే విత్ ఇట్, ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఇది చేసిన దాంట్లో కొన్ని నిజంగానే, లైక్ ఫర్ రీసెంట్ దీవానా థింగ్ విత్ మిస్టర్ వేణు అండ్ నరేష్ గారు అండ్ రఘు. ఆ సీన్ ఎంత బాగుంది తెలుసా అసలు థియేటర్. I also didn't know it కదా. But when I was dubbing and Srikanth the director was there, when we were dubbing, నాకు ఎందుకు అనిపించింది, అరే రెడీ థింగ్ ఇస్, I was only limited to నేను చూస్తున్నాను కదా, చెప్తుంది. But I didn't know that I am such a bad guy in that film అని నాకు తెలియదు నేను చూసినంత వరకు. I thought I am correcting him. మీ కొడుకు తప్పు చేస్తున్నాడు అని చెప్పి చేసినా, నువ్వేమో ఇక్కడ వచ్చినా అట్లే అనుకున్నాం. కానీ the impact of that thing that I am overall as a bad guy అనేది. But that scene was like fantastic. నాకు అంటే దివానాలో that is one of best scene అనిపించింది. I didn't have Naresh sir's number, but when we had this పోస్ట్ సక్సెస్ ఇక్కడ నరేష్ గారిని కలిసినప్పుడు చెప్పాను, సార్ ఇట్ వాజ్ అరే సాల్ నువ్వు భలే చెప్పినావు, దట్ వాజ్ గుడ్ థింగ్. He's also very sportive guy actually. He's a sportive guy. Very sportive guy. చాలా then I message Venu garu also, your scene is going places on internet and ante he put a smiley. Raghu happened to be my childhood friend, so yes, Raghu garu మన కలిసినప్పుడు చెప్పారు కదా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ అని చెప్పేసి. That was like friends for very long time before films అనుకోండి, when we both were working different companies. మీరు ఎప్పుడైనా సరే బిగ్ స్టార్స్ గురించి అడిగితే యూ డోంట్ వాంట్ టు టాక్ మచ్ అబౌట్ లాగా అనిపించింది నాకు. ఫ్రమ్ హైడ్ అండ్ సీక్ కాడి నుంచి కావచ్చు, లైక్ ఆల్రెడీ నోన్ ఫేసెస్, ఆల్రెడీ వాళ్ళ గురించి అందరికి తెలుసు, నేనేంటి చెప్పేది స్పెషల్ గా అన్న ఒక టైప్ లో మాట్లాడేవారు లాస్ట్ టైం. ఎస్ అంటే లాస్ట్ టైం కూడా అందరికి తెలుసు కదా, నేను స్పెషల్ గా చెప్పడానికి లైక్ దట్. యాక్చువల్లీ ఇప్పుడున్న యంగర్ వర్షన్ హీరోస్ లో హూ డూ యూ థింక్ హీస్ డూయింగ్, తను బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి, అంటే అందరూ అదే చేస్తున్నారు, నేను కాదని ఎవరిని చేయను, బట్ హూమ్ యూ లైక్ ద మోస్ట్? ఈ క్వశ్చన్ కి ఇలా ఆన్సర్ చేయరు. No, I really don't have anything. Let's say today I'm working for a film అనుకుందాం. Okay. Let's say I'm shooting for Gully. JD Chakravarti garu na scene lo. I like him that day. Okay. Sudhir Babu is there. Right now in this interview you are liking me. I'm liking him. అంతే కదా. I don't know, it might be a very stupid way of I'm answering కానీ ట్రస్ట్ మీ, అంటే ఇప్పుడు నాకు చిరంజీవి గారు బాగా నచ్చుతారు కాబట్టి నేను చిరంజీవి గారి సినిమాల్లో ఉంటే నేను ఏమైనా సపరేట్ గా కొత్తగా చేస్తాను. ఐ డోంట్ థింక్ ఐ విల్ డూ ఇట్. ఓకే, యు గెట్ మై పాయింట్? yes I got it. Because he's a man of that stature అనగానే నేను will I underdo anything? I will not, right? So I think I don't know if I answered your question or not. So ఆ మూమెంట్ లో whoever is there, how good I can gel with them అనేది చూస్తాను నేను అంతే. సార్ 1500 3000 నుంచి రైట్ నో ఐ థింక్ యు ఆర్ టేకింగ్ సమ్ ప్రిటీ గుడ్ మనీ అని చెప్పి అనుకుంటున్నా. ఇష్టం సార్, ఇష్టం, మీరు ఏమన్నా రాసుకోండి. హౌ ఇస్ దిస్ ఫేస్ ఇప్పుడు? ఓకేనా? ఆల్ గుడ్. ఐ యామ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద చార్ట్ షీట్ అండ్ ఆల్. Whether it is 1500 or whatever it is today, I think that is there. I don't think it is done intentionally. ఉన్నారు ఇంటెన్షనల్ గా చేసేవాళ్ళు. 1 in 100 లో బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ ఎగ్జాంపుల్ the entire experience goes bad అంటారు కదా. So I don't want to take that bad example and say everything is bad. Super. So 100లో రూపాయి పోయింది అనుకుంటాం అంతే కానీ, but because of one we will not lose 99, right? Yes. So I think I'm looking at it positively. This profession to me has given me a new direction. It has given me a new way, right? Because I took it seriously. Luckily, see, I did Maharshi. I was posting my fitness videos etc. on Facebook. Venkatesh Maha, who did Care of Kancharpalam, is when he did Uma Maheshwari. He called me for that. Trust me,
I never in my life I would have imagined that somebody like him will look at my messenger like Pradeep Maddali did it, and he writes a message saying that Sreedhar, there is a role for you. Would you want to do? You have to come to Paderu, Vizag. And why will I not come? And immediately next hour, his assistant director calls me and he books me a flight and he takes me there, and then Umameshwar Ukru Rupe se happened. One of the beautiful films. Pakka lockdown or release in a cinema. It got me so much of credit. Can I ever thank Venkatesh Ma? I can never in my life. Thank will be ఎందుకంటే these are all people who touched me. Looking at that, Sukumar sir called me for Pushpa. Can I ever imagine it? Forget about Pushpa, and I did a very shoddy job in my audition for Pushpa. Okay. నేను చేసింది నాకు నచ్చలేదు. నన్ను లుక్ టెస్ట్ పిలిచారు. సార్ నన్ను లుక్ టెస్ట్ చూసి ఉమామేశ్వర్ ఉగ్ర రూపస్లో చేసిన సీన్ చేసిన he called me for that. Did I ever imagine I will do that police station scene? అన్ని all it happened for a good reason అనుకుంటా. For a good reason, and also there was a good intent. Meaning there was a director, there are other artists, everybody supported, helped. Diction, language, there's so many people I can mention here who have helped me in this career, and I'll never forget them in my life. Super. I think somewhere you have to keep thanking them, kada. So I'm very happy where I'm, but I still didn't answer to your question. Financially, is it a viable profession for me? I would not say no, because trust me, I was making good money when I was working. I know. And 2015 last వదిలేసినప్పుడే I used to draw around decent 41 lakhs of CTC. That was great money then, right? And that too, you're working in best of the corporates, right? అది ప్లస్ అది కంపేర్ చేయలేము, అస్సలు చేయకూడదు కూడా. సో యూజువల్లీ దట్స్ వాట్ వి డూ కదా, కంపారిజన్ అక్కడనే చేస్తాం కదా. సో అక్కడ సో ఐఎమ్ హ్యాపీ హియర్. ఐ విష్ మీరు అన్న పాయింట్ కి కాప్ అనేది తీసేసి ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్, బట్ యా ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ ప్లేయింగ్ అగేన్స్ట్ best of the guys as a bad guy or a good guy, etc. I see no, definitely andi, I think opportunities are there, people are recognizing. పని చేసేవాడికి పని ఉంటుందని నేను నమ్ముతాను, and I keep meeting people. I met Hema Sumin, been meeting you for so long. Today we came in front of the camera, right? So yeah, so I'm a little selective, very unfortunate, selective in these personal things. Otherwise there is no barrier to selection at all. I think I hope I completed all the topics, whatever I thought అన్ని కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. I hope you enjoyed this interview a lot. It will be unfair if I say I did, because I came prepared saying that I want to enjoy this. Okay. So it was, Hema, you are good. Thank you. I really wish you good, ma. Thank I you. mean it. I think it's not an easy job what you're doing. You have to keep your spirits up. ఎందుకంటే ఇందరు మందితో ఇంతసేపు మాట్లాడి ఎంత ఎనర్జీ ఉంటే అవుతుందని చెప్పేసి, బట్ గ్లాడ్ యూ ఫెల్ట్ ఐ డిజర్వ్ అన్ ఇంటర్వ్యూ. Definitely. Thanks for calling me. Good actors, good artists and good persons should always get interviewed, because appude meeloni personalities maaku telustha untayi, and there are few people who love you as your characters కానీ అరే ఈయన ఇక్కడ బాగా చేశాడు కదా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు మేబీ మీ జర్నీలోంచి దే మే టేక్ సంథింగ్ ఇన్స్పిరేషనల్, వీ నెవర్ నో. Like I got inspired with many other people. Yes, we never know. కాబట్టి I wish a great success, many thanks, good health, many thanks, and beautiful relationship with all your family members. Absolutely. And all. Thank you so much. మంచిగా మా శ్రీధర్ గారికి బాగా డబుల్ పేమెంట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. Thanks for your wishes, Hema. Really, God bless you. Thanks to you. Thanks brother. Thank you so much. సో మీరు కూడా డెఫినెట్గా ఇది చూస్తే మీకు ఎక్కడో చోట ఒక్క చోటనే కనెక్ట్ అవుతారు. సో దిస్ ఇస్ టుడేస్ ఇంటర్వ్యూ అనమాట. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే Volga videos. This is your Hema Mali signing off. Bye. Congratulations to Volga videos for getting 18 million subscribers. It's a big thing, very big thing. Congratulations Andy, once again, all the best.